మాతృ మానలు మానలు గడ్డ విద్య ప్రవాడ విరానవల్లు బుద్ధి పిందాన పూర్ణచారి వచ్చింది ఇప్పుడు మరి అప్పుడు గడియల వెనకడు మహారాజు నడియన్న మహారాజు మరి ఆనాడు రత్నగిదేవి అనుకున్నది వచ్చిన వాళ్ళు చూస్తున్నా భట్టుడు బ్రాహ్మణుడు పెళ్లి దెబ్బలు కొట్టి లంజ కొడుకులు నా బతకాగా చేద్దరు కదా 60 ఏళ్ళ ముసలాడికి పెళ్లి చేసి నా జీవితం ఆగేసి నీ పెళ్లి నేను చేసుకుంటున్నా నాకెందుకు పెళ్లి అని ముందుకు 3 అడుగులు వేసింది యాదనామా 3 అడుగులు వేసిన పిల్ల రత్నంగిది చిత్రంగిదేవి అనుకున్నది మరి ఇవాళ చూస్తున్నావా నేను తెలంగాణ వెళ్ళడం అమ్మగారి పట్నం పోతా అమ్మగారి పట్నం పోతే ఉల్లున్న మంది అనుకుంటారు నావేమనుకున్నా మా ఏమనుకున్నా ఉల్లు ఉన్న మంది అనుకుంటారు రాత్రి పెళ్ళయింది పెళ్ళాటలకి అమ్మగారింటికి వచ్చిందంటే అదక్కడ ఏం తప్పు చేసిందో అమ్మగారింటికి వచ్చింది తప్పు చేయకపోతే అక్కడ బతకపోనా అని అంటారు మరి ఇవాళ చూస్తున్నావా ఆడదాని బతికి 60 బ్రతకన్నారు ఆడవాళ్ళు అరగడి చెప్పింది కనబడకపోతే అత్త కనుమానమే మామ కనుమాన చేసుకున్న భర్త కనుమానమే మొగోడే ఎన్ని రోజులు తిరిగి వచ్చిందో ఏ బాధ ఉండదన్నారు అని ఆనాడు చూడు ఆ చిత్రాంగిదేవి అనుకున్నది నా రాత గింతగా వచ్చినా నా కర్మ గింతగా వచ్చినా అని ఆనాడు ఆ బిడ్డ మనసులో మాట అనుకొని ఆనాడు పోలి మీద ఉన్న పిల్ల మరి నాకు చూసిన పిల్లగాడేడి ఆ పిల్లగాడు ఎక్కన్నాడు అని తన మనసులో అనుకుంటాను ఎన్ని రోజులైనా ఎన్నేళ్ళైనా నాకు చూపెట్టిన ఫోటోలు ఉన్న పిల్లగాడు వచ్చేదాకా ఇక్కడే ఉంటా పిల్లగాడు రాకపోతాడా ఆ పిల్లగాడితో నేను కాపురం చేయకపోతానా అని మనసులో అనుకుంటాను చిత్రాంగి మరి మాత్రం బాధపడతాను నాకు చూసిందో పిల్లగాడు పెళ్ళైందో 60 ఏళ్ళ పెద్ద మనిషి నేనెక్కడ తనెక్కడ కానీ నేను ఇప్పుడు నా అవ్వగారింటికాడ పడతా కానీ నేను నా అవ్వగారింటికాడ పడితే లోకంతో ఇజ్జత ఈయన మానం పోతే నా మెడలో స్థాయి పడ్డది మెడలో స్థాయి పడ్డప్పుడు ఎంతైనా నాకు పెళ్ళైన కింద లెక్కేనే నేను పాపం చేస్తేనే పుణ్యం చేస్తేంది అనుకున్నది బాధపడుతుంది చిత్రంగా అబ్బా ఈ ముసలోనికి నాకు పెళ్లి చేసిర్రు అసలు నా సారం కూడా ఏడి బాధపడతా అంటే అప్పుడు నరియం ఆ యొక్క నరియంద మహారాజు అన్నాడు రాజ్యానికి చక్రవర్తిని 66 రాజ్యాలు 76 దేశాలు నువ్వు ఎక్కడ పోయినా పోయి ఉదగదప్పది నీకు నాకు రాసి పెట్టిన రాత కావచ్చు పెళ్ళయింది మధ్యలో సంబరంగా నాతో లేకపోతే నీ అవ్వగారింటి పో అంటాను చిత్రాన్ని అనుకున్నది లేదు 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 అగదుడు ఎంతైనా ఎక్కడ అమ్మగారికి ఎందుకు పోతా పెళ్ళైతే అయింది ఇసుక పెరిగినాక ఎక్క నేను ఇతనికి చేతికి చేయిస్తానా సారం కూడా దొరకాలని ప్రేమ చెందాలి నా పానమైన మంచిదే కానీ ఒక్కనాడన్న సారం ముందు ప్రేమ ఎదురు వచ్చేది చిన్న ఉచ్చుకొని అవసరం మొక్కలు ఉచ్చుకొని కలకల 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 కన్నీరు తీసుకొని చిత్తాంగి
కొత్తగా వచ్చింది రాదు నరిహింద మారది ఏమంటే ఆయనకి అదే మెదగాలే ఆయనకి అదే చల్లారుతుంది అది ఇప్పుడు ఉరుకులాట మీద ఉన్నది, ఉడుకు రక్తం మీద ఉన్నది. కొద్ది ఓపిక పెట్టిన సేపులు అరటి పనులు మళ్ళీ లాలిపాపలు ఎగ్గుపప్పులు చిట్టి గప్సుపులు అట్లా దింపుకొస్తే వృద్ధి అవుతుంది. అమ్మ వంగమంటే వంగుతుంది, మంటలేస్తుంది అనుకున్నాడు రాదు. అట్లా రెండు చిట్టి చిట్టి అనాలే, శేష పని చేయాలి, బుజ్జి బుజ్జి అనడం బజ్జి అయ్యో అనుకున్నాక ఎక్కమని 7 దాసాల చేతులు పెట్టాడు. మంచిగా ఆదుకోమన్నాడు. రత్నయ్య కలకల కన్ను తీసుకుంటే ఎవలాడ పొలం వాళ్ళకి వచ్చిందా, పెళ్లి పట్ట మీద మన్ను పోసిందా, ఎవడాల పురాణాలకు వచ్చి ఉన్న వేసిన ఏకున్నా ఎప్పుడు చూసినా ఎవడాడా కాంతిగా పొద్దు ఉన్నట్టు ఉండాలని దీవించినప్పుడు కళ యొక్క మరి రాజు ఇక్కడ ఉన్నాడా అంతైనా అంటాడా ఒక వారం తిరగలే ఏది కొత్తగా పెళ్లి చేసుకొని ఇక్కడి నుంచి జమ్మంది రకం వసూలు చేయాలి, నరేంద్ర మహారాజు రావాలి, 12 ఏళ్ళు ఉండాలని ఉత్తరం వచ్చింది. ఈ మాట నిన్నేర్పడ్డా కానీ ఏదో ఒకటి ఇల్లే కాకపోరా 12 ఏళ్ళు ఇవాళ అత్తనం రా, ఇవాళ ఒక్కనాడు వాయిదా ఉన్న వచ్చిపో అయిపోయి. ఇప్పుడు అత్తవారు రావాలి, లేకుంటే నీ నౌకరం కొలకి ఎత్తామంట. ఇదేం కత్తరు ఏ ఒక్క 6 నెలలు అయితే పోయేస్తా అట్లా దుబాయ్ పోయినాడు ఏడాదికి ఒక్కసారి పోయేస్తాడు అన్నట్టుగా నీ అవన్నీ 6 నెలల వరకే ఒక 2 నెలలు ఇవి తీసుకొని వస్తా. చిత్తానికి బయలువాడు ఈతో మాట ఏం మాట్లాడుతుంది, అది నేను పోతానంటే కూడా కుయ్యకోవట్లేదు. ఓనతో పోకూడక నీ పని చేస్తా కానీ ఇక నాకు సారంగుడు దొరకాలు పెడితే పోని అన్నప్పుడు రాదు గుర్ర మీద కొలబదీరి 12 ఏళ్ళు కాదు 12 ఏళ్ళ అత్తను చల్ మందిర్ రకం వసూలు చేసాక అక్కడున్నాడా రాజుడా ఎండు నెల గడిచింది. నెల గడిచినాక ఊళ్ళే కోడకాలని ఏమనుకో పెద్దోడా అరే లచ్చగా పుచ్చిగా అరే ఇస్తారుగా మనం వేటకు పోవాలి. మనమూతుల దుప్పుల ఏదుల అడుగు పందులు కొట్టుకురావాలి. నీ అవ్వ చచ్చిపోయిన మన అవ్వయ్య మన తాత గిట్ల పెడితే కలుగు పుణ్యాలు దొరసాలి పాలు పెట్టరా 2 ముక్కలు వేయాలి 2 ముక్కలు తింటారు మనం చూడప్పుడు మనకు తింటారు వాళ్ళు. అందుకోసం మనం అక్కడ పోనంటారే ఇగో నీకేమున్నదిరా నాకు చిన్నది ఉన్నది ఇచ్చున్నా చిన్న నీకు కాకినారా నీకేమన్నా కొడుకు అరే సందీప్ గా నీకేమన్నారా గద్దా గంజా నీకేమన్నారా పిట్ట ఏం పిట్టరా వానికి దున్నపోతు అట్లా పెట్టిన దానికి అగో ఎంతైనా కోడకాళ్ళు చూడు మనసు పట్టుకోని వేట పోవాలి మనం వేట చేయాలి పొలం రారు అని అందరు కూడి ఆడికెళ్ళి వాళ్ళు రామ 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 అందరూ
కొనాటోదలికి ఎటు కొనాటోదలికి జనగట్టున్నది జనాటులో జనాటుకు పోదాం ఆ వెగ పోతాను మేము ఏ శ్రీయాడ మార్గాన్ని పోతాను అది కొనాటోదల గుట్టగల ఇక్కడ గుట్టలు వీళ్ళు తిరుగుతారు ఈరన్న గుట్టలేదు మనం అక్కడ గుట్టే మంచుకుంటాం కానీ అన్న మీరందరేమో పట్టుకొని పోతాను ఏంటి అన్న నాది తలికి చెప్పారు చెప్పారు అన్నా నీదేంటే ఒడ్ల పిట్ట అదే కదా కానీ అన్న ఇవాళ వీళ్ళందరూ పోతాను వరకల పిల్లగాడు సారంగాడే నీకు అని పాటగానే పిల్లగాడు సారంగలరుడు వేట ఓతుని ఎప్పుడు అన్నాడు పిల్లగానికి నిండా సనేత్రం కూడుతాంది మేము ఎత్తుకపోతున్నావా అగో మేము మోసుకపోతున్నావా అత్తము కానీ వారి మేము పోయే అల్లయింది మేము వచ్చే వరకు మాకు తొందర కలిసి ఇప్పుడు వస్తానంటున్నాము అది అర్థమే లేదు టైం అయింది నడవకుండా అట్లా పెట్టుకున్నాం మేము ఇద్దరం మన చూడ టైం అయితే ఎంత అవుతుందంటే ఇది పక్క పెట్టి సెలవు చూసి ఇదండి మా అత్తగారు పిల్లలు పెట్టిన గడియ ఇంకొకటి పిల్లలు అయ్యో బాగా నువ్వు వస్తావు కానీ మీరు రాజులతో 100 మాటలు వస్తారు పలికి పంపుతారు అబద్ధం ఆడతారు మీరు నేను ఖచ్చితంగా అతను చేతులు చెయ్యొచ్చే నువ్వు ఎప్పుడొచ్చినా ఇక్కడనే ఉంటాను మేము నేను వల్ల బాగా నేను ఒక గడియన ఒక గడియ కుక్కర 3 గడియల మీ దగ్గరికి అతనన్నాడు పిట్టలు తెచ్చు నువ్వు ఏ పిట్టలు తెచ్చుకుంటావు మరి చెప్పొద్దా అప్పుడు చెప్తే ఎవడు కట్టుకున్నా అంటాడు తొందర పోయినా అయ్యంగా కన్న తల్లి అయ్యో నా కొడుకు కన్న తల్లి అన్న కొడుకుతో ఇంటి ముందుకు వచ్చినది ఓ దేవుడు సారంగుడా దాటిపోతాను కొడుక పళ్ళలో సారంగి వదిలిపెట్టలేదా కొడుకను ఎప్పుడొస్తావు అని అతను ఇంటి ముందుకు వచ్చింది ఆ నాన్న తర్వాత చేతులకి చూస్తాంది దగ్గరికి వచ్చమ్మా కొడుక కాళ్ళు రెక్కలు శుద్ధి పెట్టుకొని రాపో నాన్న అన్నం పెడతారా అప్పుడు ఆ పిల్లగాడు అనుకున్నాడు అమ్మా నువ్వు ఎంతైనా కానీ గంగాళంలో నీళ్ళు దొరుకుతుంది నేను స్నానం చేస్తా నేను అన్నం తింటా కానీ ఒక మాట ఏం మాట
అమ్మా ఇలా ఊళ్ళో ఉన్న పిల్లలందరూ స్త్రీ ఆట మార్గానికి పోతాను అవ్వా వాళ్ళతోనే పాటుగా నేను స్త్రీ ఆట మార్గం పోతానని అన్నమాట తప్పనన్న పలికి మొగ్గనన్న చేతుల శక్తివాదం కట్టినా వాళ్ళతోనే పాటుగా నేను స్త్రీ ఆట మార్గం పోతానమ్మా అన్నదలకి వేటన్నప్పుడే గుళ్ళుడు వేగులకు పిల్లవన్నీ కార్యాలు చల్లమని ఎవరన్నా తీసుకొచ్చిందో కొడుక సారం కూడా మనకు వేటలేదుకురా కొడక వేట దేవత నానా కొడక నువ్వు వేటకు పోతానన్నారా కొడక వేట మనకెందుకు బిడ్డ వేటకు మనం బయటలో కొడక సిద్ధరోళ్ళు అంటే వాళ్ళు వేటకు పోతారు కానీ రాజాక మనకు వేట ఎందుకు బిడ్డ అమ్మా నేను అన్న మాట తప్ప పైకి బొంకను ముందు పెట్టినప్పుడు ముందు పెట్టాలని చేతుల శక్తివాదం కట్టిన ఇప్పటికప్పటికన్నా ఏ మనిషికైనా ప్రాణానికన్నా పరువే గొప్పది మనిషి పరువేన గొప్ప ఉండేందుకు లేకేందుకు అన్నారు నేను వాళ్ళతో పోకపోతే వాడు మనిషి అంటారు అమ్మా పోనొక్క గడియ రానొక్క గడియ ఆడుకోని ఒక గడియ ముక్కన 3 గడియల వస్తా నేను వాళ్ళతోనే పాడుగా నింపుతున్నా సెలవెట్టవమ్మా మరి ఆనాడు చూసిన కన్న తల్లి చిత్ర రత్నాంగి దేవి ఎంత చెప్పినా కూడా కొడుకు ఆ తల్లి మాట వింటలేడు అవ నేను పోతానన్నే మాట అంటాడు గాని అవ నువ్వు చెప్పినట్టుగా నేను మా అనుకోని మేడల్లో ఉంటానంటలేడే అవ్వా సరే పర్వాలేదు కొడక ఇవాళ పోనొక్క గడియ రానొక్క గడియ ఆడుకోనొక్క గడియ ముక్కలు 3 గడియలు వస్తాను కొడకానికి తానం పోసి నీ కళ్ళందరి పెట్టి నీకు పట్టు వస్త్రాలు కట్టి కొడకానికి జాగా నంపుతారా రాని అందుకేమి రేవుల గజ్జవల కల్లా అయ్యయ్యో పిల్లగాడు వేట పోతానంటాను వేట పోతే మాత్రం మళ్ళీ ఆ పిల్లగాడు కన్న తల్లి చేతి రాదనుకున్నవే ఆనాడు భగవంతుడు వెమలవాడ రాజ్యం అనుకున్నది ఏమనే పెన్ చూపియాలి పిల్లగాడి ఇళ్ళకి ఆడ బయట పెట్టకుండా వేయాలనుకోని ఆనాడు భగవంతుడు అయ్యయ్యో ఒక్కరే పెన్ చూపిస్తాను అనుకున్నాడమ్మా చూడు మాడకు నూనె అంటే కొడక రమ్మని తానమోతన చాలా రేవులకు వచ్చినారా అయ్యో తాలి చెమ్ము వచ్చిన చాలా చెంపులు వచ్చిన తానమోతా ఉన్నదా కన్న తల్లి చూసిన చాలి చెంపులు పట్టి ఒక్కసారి చూడు ఆ చెంపు చేత పట్టి గంగాలలో చూసిన నీళ్ళు సన్నీళ్ళు 1000 గోళాలు వేసింది ఆ గోళములు ముంచింది ఆ తల్లి చూడు ముంచిన కన్న తల్లి ఆ శివజాలి చెంబులో నీళ్లు చేత పట్టి లేపెట్టాలకే శివజాలి చెంబు కింద దారి పడుతుంది అయ్యయ్యోరా కొడుకరా కొడుకనే సారంగుడా అయ్యోనే కొడుకరా కొడుకనే సారంగుడా తాను పోతాడు శివజాలి చెంబు పట్టుకొని నీళ్లు ముంచి నీ మీద పోసే సమయాన శివజాలి చెంబు జాలి కింద పడ్డంటే ఒళ్ళు మిక్కులైతుంది రా అయ్యా ఇవాళ శివజాలి చెంబు పట్టి వెనక నేను నీళ్ళు పోతా అంటే చెంబు జారి పోయింది కొడగా నాకు ఒళ్ళు మిక్కిలైంది అన్నావు అప్పుడు ఆ భగవంతుడు వెనక చూడు ఈ నెపం చూపించి కొడుకును పోకుంటే ఇవ్వాలని అనుకున్నాను అప్పుడు వీళ్ళు ఏ మనిషికైనా పాలోడు కొట్టి దెబ్బ ఇలా కాకపోతే రేపు పరమాత్ముడి దెబ్బ ఏ మానవునికి ఏర్పడదు అవ్వా నువ్వు శివజాలి చెంబు పట్టిన కదా నేను తనం చేసే ముందు నువ్వు నాకు మాడకు నూనె అంటావు కాబట్టి నీ చేతికి సవరంటింది కాబట్టి అయ్య దారి కింద పడ్డదవ్వా అయ్య దారి కింద పడ్డదవ్వా అయ్య అందుకే మీ తప్పలేదు అయ్య అందుకే మీ తప్పలేదే నాయమ్మా
టంకు పెట్టలున్నాయి టంకు పెట్ట కాడికి వచ్చిందే అవ్వా అదో టంకు పెట్టే కాడికి వచ్చేవారు కలగానాడు భగవంతుడు ఎట్లు చేసి పిల్లగాళ్ళు బయట పోకుండా ఉంచాలని అయ్యయ్యో టంకు పెట్టేలోన బట్టలు పెట్టేదల్లా ఇంద్రదేవుడు కన్న కొడుకు 12 శ్రమ ప్రతాప నాగన్న అవతారం ఎత్తినాడా అయ్యా నాగన్న అవతారం ఎత్తినాడా టంకు పెట్టే తలుపు తీసే కన్నదల్లా టంకు పెట్ట తలుపు తీసే కన్నదల్లా టంకు పెట్ట తలుపు తీసిన ఒక్కసారి 12 దిశల ప్రతాప నాగన్న బస్సు అని ఆ తల్లి వీరికి వచ్చినప్పుడు తల్లి గుళ్ళెడు రేగులకు వెళ్ళి అమ్మా కొడక నువ్వు దొడుకునే బట్టలల్లో 12 దిశల ప్రతాప నాగన్న కొడక నాకేదో ఒళ్ళి నిక్కిలైతుంది పాల్సిన కాళ్ళు మొక్కుత కొడక నాకేదో ఒళ్ళి నిక్కిలైతుంది పోయే ప్రయాణం బంద్ పెట్టురా అయ్యా రత్నంగిదేవి ఈయనకడి కారానా బట్టలు వెనకిన సువాసనమైన వాసన రావాలని మొయిలి పట్ట బట్టలలో పెట్టేదటమ్మా మొయిలి పట్ట ముళ్ళ కాడ నాగల్ల ఉంటది బట్టలలో మొయిలి పట్ట పెట్టిన వాటి అవ్వా మొయిలి పట్ట వాసనకు నాగన్న వచ్చినట్టున్నదే అవ్వా అవ్వగందుకేమి భేదం వల్ల లేపాయనా మనం వెళ్ళిపోదాము బావే నాయమ్మ పట్టు బట్టాలు కూడా కట్టినదో కొడుకరాలని ఆ కొడుకు తీసిన పట్టు వస్త్రాలు కట్టింది కొడుకుని తీసుకొచ్చింది ఆ తల్లి ఎండి కట్ల పీటలేసింది కొడక నీ కన్ను పెడతా రారని కన్న తల్లి చూసిన పల్లెంలోనే ఉడుకుడు కళ్ళ వేసింది మట్టముడుగా పెరుగు పోసింది తల్లి అన్న వల్ల పట్టుకొని ఓ దేవుడు అన్న వల్ల పట్టుకొని ఓ దేవుడా కన్న తల్లి అన్నం కలిపింది కొడుకు వినబెడతానని ఒక్కసారి తొలి బుక్క తీసి కొడుకు అంగిళ్ళందు మోపేసరికి ఆ తొలి బుక్క జారి కింద పడుతుంది కొడుకు ఒళ్ళి నిక్కిలయ్యినది ఒళ్ళి నిక్కిలయ్యినది తారంగుడా ఓ అమ్మా ఇవాళ తొలి బుక్క కింద పడ్డది కొడుక నా కొల్లు మిక్కిలు అవుతాందిరా నమ్మరా అంటానమ్మా అవునయ్యా ఇవాళ ఒళ్ళు మిక్కిలు అయిందంటే సొంత బుక్క రోజు నేను వాళ్ళ నేనేముందట మన ఇంట్లో ఉన్న కర్రకాళ్ళ కస్తూరి పిల్లి అవ్వ ముందుగాను ఒక్క బుక్క దాన్ని పెట్టినాక మీ తన్న నాకు పెట్టేది ఇవాళ కర్రకాళ్ళ కస్తూరి పిల్లి రాలేదు కాబట్టి దాని బుక్క దానికే ముట్టింది అవ్వ అందుకేది భేదమన్నాలే బాయనగా మనమని పోదాము రావే కన్న తల్లి చూడ రాదు రత్నంగిరా కొడుకు ఎన్ని చెప్పినా ఎల్లిగారానికి బంగారం అతికినట్టు ఏ మాట కా మాట అతుకు చెప్పుతాడు కొడుకయ్య నా మాట నువ్వేడింటావు ఆ కొడుకు కడుపు నిండి అన్నం తినబెట్టింది మన రాజుల కులం కొడుకు రాజవంశం అని చెయ్యి ఎంగిలిగా వదిలింది మూతెంగిలి తీసిందిగా తల్లి కొడుకు ఈ చోట కూర్చోడా మనం రాజులం కాబట్టి అన్నం తిన్నాక భాగం వక్కలు వేసుకుంటారు కొడక నేను భాగం వక్కల పెట్టే కాడికి పోయి నీకు భాగం వక్కలు పట్టుక తాగుర కొడగాని కొడుకు నా చోట ఉంచి ఈ కనతల రత్నాంగిదేవి రత్నాంగిరా కనతల రత్నాంగిదేవి రత్నాంగిరా కళ్ళతల్లి భాగం వక్కల పెట్టే కాడికి వచ్చింది ఒక్కసారి ఆ పెట్టె తలుపు తీసినప్పుడే ఆ భాగం ఒక్క పెట్టెలోన ఎర్రవేలు 1,00,000 ఎర్రవేలు కనబడుతుంది అవ్వా కొడుక భాగం అక్కడ పెట్టెలోన 1,00,000 ఎర్రవేలు ఉన్నాయి కొడుక నాకు నమ్ముతలేదు కొడుకు నీకేదన్నా అయితే నానా ఒక్క మెతుకు పోయి గంజిలో పడ్డట్టయితే అయ్యా కొడుకన్నా మాటిని మనుగొలి మేడలో ఉండు కొడుకు ఒక్క కొడుకు రాయ్యా నోటున్నాడు కొడుకు నేను 6 ఏడేళ్ళు కూడా 13 ఏళ్ళు కొట్టినా నువ్వు నా కడవాల మనకై మనిషిన కానుండి
ఎక్కడాడు అయ్యా ఎడమ చేత కట్టలేదు నా కొడుకు ఎంగిలోట మాట నిన్ను తిట్టలేదు కొడుకు నీకు ఒక్కనాడు ఎంగిలన్నా పెట్టలేదు కొడుకా నా కొడుకు పేరుకు రావాలి నా కొడుకు కీర్తికి రావాలని ఆయన కట్టం వేసి కాలి కట్టం వేసి ఇప్పుడు బాధ ఉండి నిన్ను దాదుకున్నారా అయ్యా నీ కళ్ళు ఒక్కుతారా సారంగుడా కన్ను తల్లి మాటలు సారంగుడా కళ్ళ రోగు నా కొడుకు అమ్మ ఇయ్యాల ఒక్క మాట భాగం పెట్టేలు అనగానే తేలు కనిపిస్తాయని ఒక్క మాట అల్లవా ఓవా మొరం రాళ్ళు ఎట్లా ఉంటాయో భాగం మక్కలు కట్టే ఉంటాయి మొరం పిల్లలు ఉన్న కాడ తేళ్ళు ఉండయా అవి ఆ భాగం మక్కలు అడిగిన మొరం పిల్లలు అనుకోని అక్కడ తేళ్ళు తావరం చేసినాయి అవ్వ అందుకేది పర్వాలేదే నువ్వు ఎలాంటి బాధపడకు అవ్వా నేను ఎక్కడికి పోతాను పోనొక గడియ రానొక గడియ నేను వేడి ఒక గడియ ముక్కారు 3 గడియలు వస్తాను వాడు ఎందుకు తొందరపడుతున్నవే సరే పర్వాలేదు కొడక పోరా అని కొడుకున డెల్లగొట్టింది రకమారతాను కన్న తల్లి కొడుకు తీసుకొని వద్దన్నగా వరాలి ఇంటి ముందరికి వచ్చే వరకల్లా ఏమైతుంది అబ్బాబా నాడు 60 ఏళ్ళ పెద్ద మనిషి వెనక చూడి ఏమి చేసి బ్రాహ్మణుల పెద్దవా మంచి బాండవరండి నీళ్లు పట్టుకొని వద్దండి ఆనాడు కుండ ఎదురుగా ఎరగా కొడకా మనం పాట పోదామని ఇంటి ముందరికి వచ్చేసరికి కొత్త కుండ ఎదురుగా తండ్రా కొడుక కొత్త కుండ ఎదురుగా మంచిది కాదన్నారు కొడక ఇలా పోయే ప్రయాణం ఆట బంద్ పెట్టరా ఇలా కాకపోతే నీతోటి కొడకల మంత్రులతోటి ఏ పోదు ఇలా బంద్ పెట్టి కొడక కానీ అమ్మా ఈ అల్లకి కొత్త బండ ఎదురుగా అయింది బిడ్డ భద్ర ఒల్లి మిక్కిలైందంట అవ్వా సావుకు కుండే బతుకు కుండే నేను పుట్టినాడు ఆ కుండలు నీళ్ళు కాగబెట్టి నాకు పనం పోయలేదా అమ్మా మన పనం పోతే మాత్రం ఆ కుండ పట్టుకొని పోవా దానికి ఎలాంటి బాధ లేదు అసలే బాధపడదు అనుకోని కళ్ళ తల్లితోటి ఎల్లిగాడని బంగారం అతికినట్టు ఏ మాట చెప్పిండు అట్లా కొంత దూరం వచ్చే వరకల్లా కాపు కాడి మళ్ళీ 2 కట్టెల బండి కొట్టుకొని వస్తా ఉన్నాడా బండి నిండా కట్టెలు వస్తాయి కొడక ఎట్లా బండి నిండా కట్టెలు కొట్టుకొని వస్తానరా కట్టెలు ఎదురుగా వస్తే మంచిది కాదన్నారు కొడక అవ్వా పుట్టినాడు కట్టుతో అవసరం పెరిగినాడు కట్టుతో అవసరం సచ్చినాడు కట్టుతో అవసరం కట్టలేదు మన బతికేందుకే దానికి ఏ బాధ లేదు గాని ఒక్క మాట నాతోని కోడికల్లంత మనిషికి ఒక్క వెనకన పక్షి పట్టుకొని పోతాను అమ్మా ఆనాన్ని పుట్టినాడు మన ఇంట్లో దాదుకున్న అందమైన పావురాన్ని వాటిగా నా చేతులు పట్టుకొని అన్నప్పుడు ఆ కన్న తల్లి మనసులో అనుకుంటాంది నా కొడుకు నేను పాయరనియ్య నా కొడుకు పాయరనియ్యకపోతే నా కొడుకు మానుకొని మేడలో ఉంటాడే నా కొడుకు ఇవన్నీ ఒళ్ళి మిక్కిలేనే అంటే ఏ గండ ఎదురొచ్చును ఏ గడ్డ వచ్చును నా కొడుకు పావురం ఇయ్యకపోతే నా కొడుకు పక్క జరుగుతురని కన్న తల్లి తనాదనమాట ధ్యానగంపగాడికి వచ్చింది కాదన్నావా గంపగాడికి వచ్చింది తన మనసులో అనుకునే వెళ్ళా కొడుకు నేనెందుకు ఇస్తా కొడక ఇంట్లో పావురాన్ని అమ్మిండ్రా పావురాన్ని అమ్మితే గానాడు కళ్ళ తల్లి డాగర గంపగాడికి వచ్చిన నా కొడుకు పదే పావురం అంటాడు అనుకోని కళ్ళ తల్లి డాగర గంప కింద కచ్చి వెనకన పావురం ఒక ఈగ వీక్కున్నది ఈగ వీక్కొని కొడుకు దగ్గరికి వచ్చి కొడక ఈగ చూడు బిడ్డ ఏదో పిల్లి తిన్నట్టున్నది మన పావురం లేకుండా అయిపోయింది ఈగ పట్టగది కొడుకు సేదలు పెట్టేవరకల్లా ఆనాడు పిల్లగాడు వెనకాదుడు ఈగ చూసేవరకల్లా ఎట్లా ఉన్నది
భద్రంగి దేవి అయ్యా ఉడికి ఉడగాని రక్తమైనా ఉడికి ఉడగాని రక్తమైనా ఉడుకులాడు దున్నదమ్మ ఉడకాలి రక్తమైనా ఉడుకులాడు దున్నదమ్మ ఉడుకులాడు తున్నరమ్మ ఉడకాలి రక్తమైనా ఉడుకులాడు దున్నదమ్మ పావులు వీగ వీగ వరకలా బాగాని పాడవెత్తడన్నాడిందో నీకు వెనకన ఒక కొడుకు మీద కింద ప్రేమ దల్లాడుతుందా నమ్మలేను నమ్మలేను నీ యొక్క మాటలైనా ముగ్గు చేసింది ముచ్చాల కొలకలే మరి ఆ కొడుకుని తీసుకొని 3 బాటలు రేవు కాడికి వచ్చినాక వీళ్ళకి 7 కోడకాలను చూసింది అయ్యా నా కుక్క కొడుకని ఒళ్ళి పెట్టుకొని సాదుకున్నా ఎలా కొడుకుని తీసి మీ చేతులు పెడతాను అయ్యా ఉత్తరం బోన్రి తూర్పుకు పోండ్రి దక్షిణం పోండ్రి మీరు పనబడికి పోండ్రి అది పనమటి రాజ్యం పాపకారుల రాజ్యం అది చెల్లెని కొట్టిన రాజ్యం అటు ఓకూరి బిడ్డ అన్నది అంటే ఎట్లయ్యా అంటే ఆనాటి కాలాన 7 రన్నల తోడబుట్టింది చెల్లె చెన్నమ్మ అయితే ఆ 7 రన్నల తోడబుట్టిన ఆ చెల్లె చెన్నమ్మ మరి ఎంతైనా కానీ ఆ అన్నగాళ్ళకి ఎప్పుడు పంట వంటలేట మరి ఐటీ వండాక మా చెల్లెని తీసుకొస్తా మా ఆడిబిడ్డని 7 అన్నగాళ్ళు చెల్లె మేము ఇలా మరి ఎంతైనా కానీ విత్తనాలు పెడతాను నువ్వు వచ్చి చెల్లె 7 అన్నగాళ్ళకు మనిషికి ఒక సాలేయాలి అని ఆనాడు ఆ చెల్లె చెన్నమ్మని తీసుకొచ్చి మరి ఆనాడు ఆ చెల్లె మనిషికి ఒక్క సాలేసింది సాలేసే వరకు ఆ చెల్లె వేసిన ముహూర్తాన 7 అన్నగాళ్ళకు అందమైన పంట పండింది అరే పంట పండినప్పుడు వెళుకున్న 7 అన్నగాళ్ళ పంట పండ మాత్రం ఎలా తెలిసింది చెల్లె చిన్నమ్మ తెలిసింది ఆనాడు ఆ చెల్లె చిన్నమ్మ వాళ్ళ కళ్ళాల కాడికి వచ్చి అన్న నేను పంట వేసినందుకు అన్న మీకు పంట పండింది మనిషికి ఒక్క సాలేసిన అన్న నేను ఆడిబిడ్డను నువ్వు ఆడిబిడ్డ గంపదాపుకున్నారా అని అన్నాడు వరకు ఈ 7 అన్నాలు ఒక్కది కై ఆహా ఏదో మాకు పంట పండిన వచ్చినవా ముండా అని ఆ తెచ్చిన గంపని ఇరగదొక్కి చికెంటికలు పట్టుకొని గొరగొర గొరగొర గుంజుగా అర్ధపరకు దూరం విసిరేసింది ముండా నీ దిక్కున్న గాడి చెప్పుకోపోమని కొట్టి తిట్టెళ్ళ కొట్టింది అప్పుడు ఆ చెల్లె చిన్నమ్మ అన్నదట అరే అన్నలాల ఆడబిడ్డ శాపన అర్తివాలి శాపన అన్నా ఇవాళ నన్ను కొట్టిన ముహూర్తాన మీ 7 జొన్నల రాసులు 7 బోడ గుట్టలై పుట్టాలన్నది అరే అన్నలాల మీ 7 నాగళ్ళ ఎడ్లు ఏమిడల్ రాజన్న గుళ్ళల్ల నందులై పుట్టాలన్నది అరే అన్నలాల మీ 7 నాగళ్ళ మరి ఎడ్ల మీద ఉన్న మెడల మీద ఉన్న కాళ్ళు అన్నలాల వెనకన 7 నాగళ్ళ కాళ్ళు వెనకన ఎవడల్ రాజన్న గుళ్ళల్ల గడ్డ స్తంభాలై పుట్టని అరే అన్నలాల మీరు 7 అన్నగాళ్ళు అగో కొక్కండ గట్టల వెనకన కొండంగలై పుట్టుండ్రి మీ చేతిలో ఉన్న ముల్లిగట్టెలు అన్న మీకు తోకలై పుట్టని అని ఆనాడు శాపన అది చెల్లెను కొట్టిన పాప కాదు రాజ్యం అన్న బిడ్డ అటుపోకన్నది ఆ బిడ్డ రత్నంగి లేది అదో కొడుకు మీద పానం నల్లాడుతాను తల్లి కుక్క కొడుకు ఢిల్లీ కుక్కరు అయ్యో నానమ్మ మంచిగా లేకపోతే అయ్యో పైలం పైలం అని పిల్లగాడు పావురాన్ని పట్టుకొని 7 కోడకాళ్ళతో సిరియాట మానగానే బయలుదేరా పిల్లగాడు సారంగా జరుడే బలిరా రమయ్య బలిరా
గట్టు కొండగట్టు ఇది అటు మార్గం మరి వచ్చిన వాళ్ళు ఏం చేసిండ్రు ఏడుగురు ఆ పిల్లగాంతోటి వాళ్ళు ఏడుగురు వెనుక వాళ్ళ చేతిలో ఉన్న పక్షుల వదిలిపెట్టింది పక్షుల వదిలిపెడితే అవి ఆట నేర్చిన బాపదియా అవి రేపలు కొట్టుకుంటూ ఆకాశంలో ఆట ఆడుతున్నాయి పక్షులు ఈ పిల్లగాడు తెచ్చిన పావురం అగో పావురం ఎన్నడు ఆటకు పోయిన పావురం కాకబాయే పావురాన్ని తీసి పిల్లగాడు వదిలిపెట్టిండే అయ్యయ్యో కాలు పూతారంగా పిల్లగాడు సారంగా తెరడు పావురం వాడుకుంటుంది కదా నేను వీటితోనే పాటుగా వేట చేస్తానని అయ్య పొడల గువ్వలు పొడల గువ్వలు అవతలపై వదులుకొండెంగలు కోటి వేల లక్షలు వదులుకొండెంగలు కోటి వేల లక్షలు లేచిపోయే పక్షుల రెప్పల ఆ పిల్లగాడు పావురాన్ని వదిలిపెడితే ఎన్నడు వేడి వేసిన పావురం కాదా చెట్లను చూసింది పావురం చెంచరిల్ల పడ్డనా గుట్టరా చూసింది పావురం గుండె వలుగుతుంది ఆనాడు ఆ పావురం రెప్పలు కొట్టి పావురం లేదు పోతంటే కొమ్మల దారం నడుకొని కాలకున్న దారము అయిపోయింది రెప్పలు కొట్టకుండా పావురం ఎక్కడికి వచ్చింది అయ్యయ్యో కాంతరో చిత్రాంగి మేడ మీద కంటమాకు గోడ మీద అయ్యా బాబురాము ఆనాడు పావురం పోయి కాంతరో చిత్రాంగి కంటమాకు గోడ మీద మారింది చిత్రాన్ని కంటే మా గోడ మీద పావురం ఆలవర కళ్ళ వెనుక చేతి కింద నా పరంగి దాసుల విషయం అబ్బా ఈ పావురాన్ని ఓడగొట్టుకున్నాడు ఎవడో అది ఎనుగులాడకుండా పిల్లాడు వచ్చినాడే పావురం వాళ్ళకి ఇద్దాం అనుకోని పావురాన్ని పట్టుకొచ్చి కాంతరో చిత్రాంగి చేతులు పెట్టిండు అగో కాంతరో చిత్రాంగి పావురం చూసుకుంటే ఇక్కడ ఉండని గాని మరి దారం పట్టి గుంజుతంటే మరి ఆ పావురం వస్తలేదు ఆ పిల్లగాడు సారంగా తనడు బిర్రుగా చూసాడు ఈ వచ్చిన పిల్లగాళ్ళందరూ ఎవరి పక్షి వాళ్ళు పట్టుకొని పోతాడా ఒకవేళ పావురం లేకపోతే మాత్రం మా అమ్మ బతకదిగా పావురం లేని కొడుక నువ్వు నా ఇంటికి రావద్దని మరి నేను ఎట్లా అనుకోని పిల్లగాడు అఘోరమైన గడువుల సిలకల మొగ చిల్ల వేసుకొని ఇక పావురం పేరంక నేనెందుకు బతకాలే అయ్యయ్యో ఇక నా పావురం ఎక్కడ వాయనో అనుకోని పిల్లగాడు స్వామిలో సారం కదరా పావురం దొరికినాడే నా ఇంటి ఓతనల్లడే అగో పావురము తాడులు పట్టుకొని పిల్లగాడు ఆకు తల్లు పట్టే అవ్వ అంటాడు కొమ్మ తల్లు పట్టే అవ్వ అంటాడు ఇళ్ళ పావురం లేని బతుకు నాకెందుకు అనుకోని అవ్వ గడివి తొవ్వలు పట్టినాడు పోతే కూడా అది తొవ్వలు పోతే కూడా పోతే కూడా
కొరకు మంచిలో బాయి మారమల్లె కోనేరు మారమల్లె కోనేరు కాడి కట్టిన పిల్లగాడే పిల్లగాడు సాగంగా నా పావులు దొరకాలని మంచిలో బాయి మారమల్లె కోనేరు కాడ అయ్యయ్య చూసి నోక్షం పెద్దగా అన్నమా నల్లగా జల్ల మట్టి కింద చెట్టు కింద కూర్చొని గాని అందరూ చిత్రంగి చేతి కింద ఉన్న అపరంగి దాసోళ్ళు అగో నాగమణి బాలమణి పూలమణి ఏమిటే చెల్లెలు 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 ఇప్పుడు మనం కాంతిలో చిత్రంగా చేతి కింద ఇంత మంది ఉంటే ఇప్పుడు మంచి నీళ్ళు తెచ్చేయాల అన్నం అనుకునే అలా అదే మన పెద్దదేదే ఉన్నది పెద్దది ఉన్నది దీపం పెట్టుకోవాలి ఓ సంజన ఏం చేస్తుంటే ఇన్నే కదా ఎందుకు వెతుకుతారు ఎందుకు ఎందుకు పిలిచినావు అంటే మంచిలు తెచ్చుకోవాలి ఎందుకు మారగాల కింద పానంలో ఏం తగ్గిస్తున్నాయి మంచిగా ఉంది అదే నేను పాడవాడా ఓ సాంగాలు చెప్పి ఇవ్వలేను గట్ల కాదే మొద్దు నీకే మెరక ఎందుకే ఇది హెయిర్ స్టైల్ చేయించిన హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ అంటే నీకు స్టడీ చేయలను నీకే మెరక ఇది అమ్మతో ప్రేమ కటింగ్ ఇది అమ్మతో ప్రేమ కటింగ్ అమ్మతో ప్రేమ కటింగ్ మరి నాన్నతో ప్రేమ కటింగ్ మొక్కలు లెక్క ఉంటది సందీప్ గారు లెక్క ఇప్పుడు మనం చిత్రంగా జరిగిన పని చేసిన వాళ్ళం అయితే మనం చెప్పడం నీళ్ళు కదా బాగా Bye.
వాళ్ళ పని తిరిగినప్పుడు అన్నారు చెప్పలేదు నిన్ను గుర్తులేదు గుట్టలు కూడా చూస్తా మంచి పడతావు మంచి కొమ్మలు ముస్తావరా అమ్మా దయ్యాలే నేను కాదు దయ్యాలే నేను కాదు ఊళ్ళోనే కాదు దయ్యాలే నేను కాదు ఒక మాట తల్లి మరి నేను స్త్రీయాట మార్గానికి అంట వచ్చిన అంటే మీది ఈ రాజ్యమేనా అర్రగత నీ విసుకుతా నీ గద్దల మీద అంటారా లాజ కొడుక లాజ కొడుకు చూస్తే ఆకార ఒట్ల కూడా కట్టినది కొరిగించుకుంటా గడ్డి గడ్డి మంగళం దొరుకుతారు కానీ అమ్మా నేను స్త్రీయాట మార్గానికి అంట వస్తే అమ్మా నేను ఎంత పావురాన్ని పట్టుకొని వచ్చిన ఆ పావురం వెనక నా చెల్లెకెళ్ళి వేయింది అమ్మా మా అమ్మ వెనక చూడు పావురం లేదు నువ్వు ఇంటికి రాకనంటే నా పావురం దొరికేదాకా నేను ఇంటికి పోనాని ఎడుచుకుంటే నా పావురం జాడల్లో వస్తానా అమ్మా నా పావురం కనిపించిందా తల్లి తెలుస్తానో మొత్తం అన్న తెలవాలి లేకపోతే మొత్తం తెలవకుండా ఉండాలి ఈ సగం తెలిసి సగం తెలవతో పెట్టుకుంటూ బావు కట్టం దాన్ని చూస్తే తుమ్మ చెట్టు మీద కొంగలాడినట్టున్నాయి అమ్మ నా పావురం ఏంటి నా పావురం కనిపిస్తే ఎప్పుడు మీకు పుణ్యం ఉంటుంది బాత్రూమ్ కట్టి ముసల్లాన్ మింగింది కొడుకు కానీ అమ్మా ఏమన్నావే పావురం పోయింది అట్నే అయ్యో అయ్యో మన
అడవికి ఎవరైనా వచ్చేస్తాడు విని మరి గురుకుల మాయలు మొక్కైతే మా గురుకుల జాలు ఏంటంటే మాకెరికి ఇద్దరికి మంది కోపలు చూస్తారమే మా కొనగలను అక్క మన చిత్రాంగ దగ్గర పావురం అవును ఆ పావురం ఈయన చెప్పుదాం మరి చెప్పారు చెప్తే పొలాన్ని తీసుకుపోదాం చిత్రాంగ చూస్తాం అంతే అది ఈయనదేనో ఏడుస్తాడు పొలవాడు ఏడుస్తున్నావు లొట్టకంలో లేడు వద్దావు నీళ్ళు అల్లాలి మిట్టకంలో లేడితే పట్ట పట్ట పడుతుంది ఊకో అంతే అమ్మా నీ పావురం దాడ నాకు ఎరికే అరే ఒక మాటే ఉందమ్మా నా పావురం వెళ్ళి మీరు తెలుస్తాను పావురం మా దగ్గర ఉన్నది నీ పావురం going my house out goes come in కానీ అవ్వా నీ పావురం my house రాగనేమో నేను ఎడతాను నీ పావురం మా ఇంటికాడ ఉన్నది చూస్తా ఆట అన్న నా పావురం మీ ఇంటికాడ ఉన్నదా అయ్యయ్య పిల్లగాడు సామిలో సారంగధరునికి అమ్మరాలు వేనాడికి చూడు కన్న తన్ని ఇచ్చి మరి ఎంతైనా నరియంత మారాదు మారలక వాడిన సంగతి తెలివపాయే ఆనాడు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి కడిగెళ్ళి ఇంతవరకు వెనక నీళ్ళు తొమ్మలు పట్టలేదు పిల్లగాడు మాట అమ్మా మేము నిన్ను తీసుకుపోతాం కానీ మీ సైడ్ మీద రావాలి ఎట్లంటావా ఇగో ఇట్లా అన్నప్పుడు ఆగాలి ఇట్లా అన్నప్పుడు రావాలి ఏళ్ళే చూడాలి నీ ముఖం అట్టే ఉన్నది నీ నెత్తి అట్టే ఉన్నది నేను సైలెంట్తోనే ఆడతాం మాట ముందర వెనక నువ్వు అవుతుంది అనుకుంటు అది ముందర పోయి ఎట్లా ఇట్లా అన్నప్పుడు రావాలి ఇట్లా అన్నప్పుడు ఆగాలి నా జక్కడికి వీడిని అడిగి వీడిని కాళ్ళు ఇవ్వడానికి వచ్చేస్తున్నాడు అయ్యో తల్లలార వెళ్ళిపోదాం అని అరే పోతూ గలీజ్ మాత్రం అంటదు ఏంటిరా గబ్బిలాలు కాదు ఇవి హెయిర్ స్టైల్ ఇవి డిజైన్లు గంటలు కాదు ఇది అయినా అయ్యా నువ్వు ఇక్కడ ఉండు మేము పోయి నీ పావురం తీసుకొని వస్తాం మా దొరసానితో చెప్పి మా దొరసాన్ని తీసుకొని పావురం పట్టుకొని వస్తాం నువ్వు నోటి ఇక్కడ కూర్చో మా గద్దెలు ఎక్కద్దు ఇలా సుమారం కోరి నీకు దేవుడు ఉన్నదా
అక్కడ కూర్చోపో మా దొరసా నేను అనుకున్నా సోమవారం గడ్డి ఎక్కుతావా మేము అన్ని అడుక్కున్నాం తెలుసా గడ్డలు నీతికంత గోవర్లో వచ్చాడు పాడైంది పో. ఇది దీనికి నెల దర్శనం వెళ్తాం ఆ, అవ్వ దర్శనం చిత్రాంగి చిత్రాంగి ఉన్నావా ఏమిటి ఎంతసేపు పోతావే నీళ్ళకు వచ్చేస్తా వాట్ ఇది ఎడిపోతాడే రమ్ముండా గట్లవా వెనక రాబడి చూసినాం ఏంటిది పరగ మాట్లాడుతుంది అన్ని కూడా నువ్వు అప్పుడు ఎవరిలో చూసినా నువ్వు అన్నవా అన్నవాడ కూడా పోతాయి అయ్యో మీదికెళ్ళి ఎదురాచ్చిన పిట్ట ఓ పావురం పావురం ఆ పావురం పెరిగిన పిల్లగాడు వచ్చిండు ఎవరట్నే ఆ పారం పొడగొట్టుకున్న పొలగాడు తీసుకొచ్చిన ఇంటి ముందుకి అవునా ఇంట్లో ఆడుకుంటా అత్త బావి కాడ కూర్చొని మరి రమ్మన పేరు ఓ అని ఉడతాను బావి రమ్మన పేరు ఎక్కడ కూర్చొని పెట్టినావు మన గడ్డ కూర్చొని పెట్టా ఇంటి ముందే కూర్చొని పెడతా రమ్మని పో నీకు చెప్పని తీసుకొస్తా నువ్వు మళ్ళా కొట్టావా ఇంటి ముందు నిల్చుండ పెట్టినావు తీసుకుని రాబో తీసుకుని రాబో ఏమని ఆ పిల్లలు రమ్మని పోయే మా దొరసాని రమ్మంట లోపలికి రమ్మని ఎందుకు అనుకుంటాను అసలు అసలు ఎక్కిపోతుందా గడ్డలు ఎక్కుతాను పావురం అయితే నేను పోతానా కన్న తల్లి ఒక్కటి ఇంటికాడ ఉన్నది అమ్మా నా తొగలుతుంది ఇక పావురం అయితే నేను పట్టుకొని వెళ్ళిపోతానమ్మా. మా దొరసాని లోపలికి రమ్మన్నది లోపలికి రమ్మని చెప్తుందట అమ్మా లోపలికి రా అంటే బయటికి ఇయ్యరా? మేము బయటికి చెంబు తీయం మేము చాలా డిస్పు గ్లాస్ లో బయటికి ఇవ్వం తెలుసా మీరు మా ఫ్యామిలీ డీసెంట్ తాకి గిసుతూ ఏమో మేము డీసెంట్ ఫ్యామిలీ మాది ఫోన్ కూడా మాట్లాడు రావయ్యా ఇంట్లో రా. వస్తావా వెళ్తావా అవునా అయ్యో నా రాత్రి నీకు ఇంగ్లీష్ రాక అమ్మా అయ్యా రావయ్యా అప్పుడే పిల్లగాడు ఉన్నాయో అయ్యో అబ్బా పిల్లగాని కళ్ళ చూసింది పిల్లగాని చూడబోతే మరి ఆయన ముఖం చూస్తే రాజుల కళ్ళకి కనబడతాను పావురాన్ని ఓడగొట్టుకున్నాను ఈ పిల్లగాని చూసిన పిల్లగాని కళ్ళ చూస్తాను మనసులు అనుకుంటాను మరి ఈ పిల్లగాడు ఆ పిల్లగాడు కావచ్చునా సరే అని పిల్లగాడు లోపలికి వచ్చినాక పిల్లగా నువ్వు పావురం నీదేనా అమ్మా పావురం నాదేనమ్మా. పావురం నీదే కదా ఎట్లా కూర్చో కొడుకు నువ్వు నీ పేరేం పేరు మరి అమ్మా మాది నా పెళ్లి పట్నం అట. మా నాన్న పేరు నరేంద్ర మహారాజు, మా కన్న తల్లి పేరు రత్నంగి దేవి, వాళ్ళు కన్న కొడుకు నా పేరు సక్కని కన్నడ సాయిలో సారంగా ధరడమ్మా. నరేంద్ర మహారాజు మీ నానేనా అవునమ్మా. అయ్యో అప్పుడు కాంతర చిత్రం ఇదే అనుకున్నది. ఆహా నరేంద్ర రాజు కొడుకు అంటే నాకు చూసిన పిల్లగాడు ఈ పిల్లగాడు తన మనసులో అనుకున్న కొడుక చిక్కిన నా చేత చిక్కాన పిట్టుకోలే అని తన మనసులో అనుకున్న ఎటువంటి పిల్లగాడిని పోనీకుంటుండాలి. పిల్లగాడిని ఆగబట్టుకున్న దానికి కావాలి. నేనెవరో నీకు ఇరికేనా తెలియదమ్మా. అయ్యో నేనెవరో రాలేదు. నువ్వు కూర్చో బిడ్డ కూర్చో. నేను నీకు చిన్నమ్మని అవుతా.
అమ్మా మీ బాబు నన్ను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అరే అప్పుడు ఆ పిల్లగాడు వెనక మరి సారంగా అనుకున్నాడు. అమ్మా ఇవాళ నాకు చిన్నమ్మ అంటే నా బాబు నాది ఎందుకు అది మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకున్నాడు. అరే అప్పుడు అనుకున్నాడు ఓవా చిత్రాంగి దేవి అగు ఆనాడు నా భరతనంగి అందుకనే ఇంట్లోకి వెళ్ళి వేయింది కావచ్చు. అయ్యయ్యో ఈ పిల్లను నాకే ఖాయం చేసిన సంగతి పిల్లగాని తెరవపాయే చిత్రాంగి దేవి ఓ తల్లినక తలేవా తల్లినక తలేవా చిన్నమ్మ ఉన్నవా నాయవా బాబు రాని బాబు రాని చిన్నమ్మలకు పౌరం ఇయ్యవా అంటే పాపకారముండ కడుపుల కట్టలు పిల్లలు పుట్టిసారి పట్టుకున్నది. ఎటు పట్టి చూసినవా ఈ పిల్లగానికి చూస్తే నన్ను వీలయ్య పెళ్లి చేసుకున్నాడు. దీనిని బట్టి ఎట్లా ఓడిస్తా ఎటు బట్టి ఈ పూరణతో నేను కూడి కాపురం చేసిందా అని కావాలనుకున్నదమ్మా. కొడుక ఇప్పుడు పౌరం ఇయ్యవా నేను అవ్వగలబోతాను. నేనైతే అవ్వను కదా అవ్వవేనమ్మా అయితేనే అవ్వనా? నేనైతే అవ్వను కదా. నీ బాబు నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఇప్పుడు నీకైతే అవ్వనే కదా. అవునమ్మా మరి పోయేంత పోతులేదా పోతాను. ఇగో ఏ పావురం పోయిందని ఏడ్చేసి నీ కళ్ళని అయినాయి. కొడుక నువ్వు ఇప్పుడే పోడు కాదు. ఇగో నువ్వు ఎండలే పోయిపోయి వచ్చినావు. వాళ్ళంతా చెమట పట్టేట్లు నీకు తానం పోతారా? నేనే పెట్టుకో నేను తానం చేస్తాను. అవసరమానమ్మా కొడుక అట్లా కానీ ఇప్పుడు నీకు అవసరం అంటాను. నువ్వు ఇంటికి పోతావు. ఇంటికి పోయినాక మీ అవన్నీ చూస్తుంది. ఎండలు వచ్చిన కొండలు వచ్చిన తానం చేసిన ఎక్కడ దాకా పోయినావు అని నువ్వు మీ అడుగుతుంది. అంటే నేను చిన్నమ్మ మాలకు పోయినావా అని నువ్వు అంటావు. మీ అవ్వంటది కదా. దాని చూడు గంత గర్రనా గంత దానికి గౌరవంతో చూడు. నా కొడుకు ఎండల కొండలు వచ్చిండు కానీ వాళ్ళంతా చెమట పుట్టింది. నా కొడుకు ఇంత తానం పోతే దాని మూలే కాలిపోయింది ఏమంటదా. అయితే నీ మొక్కం చూసి కాదు నీ అవ్వ మొక్కం చూసి తానం పోతానంట. అమ్మా ఇలా కన్న తల్లి ముఖం చూసి తానం పోతాను ఉంటాను. నాకైతే కొడుకు అందుకేమీ పర్వాలేదే నాకు దాని బోర్లు వంద బట్టలే త్వరగా పాపం ఇద్దరు వెళ్ళిపోతాయి. అమ్మా పోతా అన్నమాట కానీ ఇప్పుడు నేనేమన్నా మీ అవ్వ కాకుండా డబ్బులు మీ ఎత్తడు ఏందయ్య మన కొడుకు వచ్చిన నేను అన్నంత మాత్రాన ఏందే కొడుకును బట్టి ఎందుకు వెళ్ళగొట్టినావు? కొడుకు ఇంత అన్నం నిలబెట్టను నీ అయ్యన లేదన్న మాటడు కొట్టు మాట తిట్టు మాట అంటాడు కావచ్చు. అన్నమే కాదు నువ్వు కొడుక నా కొడుకు ఇప్పుడు ఒకవేళ అన్నం తినకపోతే ఏదన్నా మాట అంటారు కావచ్చు అనుకుంటాడు కానీ దాని మనసులో మనము పిల్లగా నిలవపాయనే. అన్నం పెడతాను వారి అన్నం ఎందుకు తినద్దాని అయ్యా చిన్నమ్మ చేతి అన్నము ఓ దేవుడా పిల్లగాడు ఇంత ఉన్నదే అవ్వాలా
ఊరిని ఇంటి ఓడిస్తాననుకున్నది ఆనాడు పాప కార్యం ఉండదోడు ధనాధనమంట పడక గది బయటికి వచ్చింది అయ్యా జాడించి జంపు కాన జోడించేరా జాడించి జంపు కాన జోడుగా వలిసింది కొడుక మన రాజుల కులం కాబట్టి అన్న తిన్న కొడుక అన్న కొడుకు తీయాలి అట్లా గడిచే పండుకోడి లేచినాక నీ పావుల నీ చేతిలో పెడతాను నీ ఇంటికి నువ్వు అయ్యా పిల్లగాడు సరిపడలేదమ్మా నేను కాదంటే తినవద్దు ఎంత బాధపడుతుందో అనుకున్నాడు ఆనాడు అమ్మంత నమ్మిండు కానీ పాపగారి ముందని పిల్లగాడు తెలవపాయరా అయ్యా నీలాని కన్నా నిలబడా ఉన్నాడు నీలాని కన్నులా నిలబడా ఉన్నాడు ఓడాని కన్నులా ఒళ్ళుగా పిల్లగాడు పండుకున్నాడు మరి ఆ పిల్లగాని సారంగు నేటి వేసి పడుకోబెట్టిందా పాపగారి ముండంట అనుకుంటుంది ఇక నా చేతిలో ఎక్కిన చిక్కాల పెట్టాడు వంటింట్లోకి వచ్చిన కుందేలు కూర కాకపోతుందా సారంగుని తోటి ఇలా నేను కాపురం చేసి నన్ను కావాలనుకున్నదో తనబెడి తాను చేసి ఉల్లారదాకా ఊర చిల్లు కట్టింది ఉల్లారదాకా పట్టు చిల్లు కట్టి అందగా తయారయ్యి ఆనాడు పాప కార్యముండ అతను చెట్టు కొట్టుకున్నదో తలుపులన్నీ మూసుకుంటా పిల్లగాడు వండుకున్న గది వేటి పోతానని ఒక్క తర్వాత ఇప్పుడు లేపుతా అవతల పడతాడు నా చేతి చేయిస్తాడా అమ్మ చిన్నమ్మ అని పిలుస్తాడు మెల్లగా లేపుకున్నాను కావాలి ఎక్కువ ఉన్నా చెప్పాలి దాచిపోతే పాసిపోతుంది వాడు ఇక్కడ వాడు అక్కడ నా కోరిక కోరిక ఎక్కడిది వాడు పోయి పని అని పిల్లగాని అరంగా మంచిగా తిన్నాడా కడుపుండే తింపు అన్నాడు అని ఆయన పండుకున్న మంచం కాడికి వచ్చింది పక్క పొంటి వండుకొని ఎవరాదమా నీకేంటి నీళ్ళచ్చే పండుగల పిల్లగాడు అమ్మా పొద్దు చాలా పోతుంది అమ్మా నేను పండుకున్నాను లేపినావు ఇది ఒక పుణ్యం చేసుకున్నావు నా పావురైతే నేను వెళ్ళిపోతానమ్మా నీకు అవ్వనట్లయితే నీ పావురం ఇస్తా నేను ఏం చేసుకున్నా పావురం నేను ఏం చేసుకుంటా దాన్ని చెప్పు ఇస్తా గాని ఒక మాట ఏ మాటనమ్మా నేను నీకు అవ్వను కాదు అవ్వా నువ్వు తల్లినగా తల్లివి నాకు పిల్ల తల్లివమ్మా నేను తల్లిని కదా పిల్ల తల్లి అంటే కన్న తల్లి నన్ను ఓర్వక
మీ తండ్రి పెళ్లి చేసుకున్నాడు. అసలు నేను ఎవరికైనా నీకు పెళ్ళి అనేటోని, నీకు పెళ్ళి అయ్యేదాన్ని నేను. నీ కన్న తండ్రి పాప కాని వాడు నన్ను ఓర్వకని నీ తండ్రి చేసుకున్నాడు. కానీ ఇంతవరకు మీ తండ్రికి చేతికి చెయ్యలే. ఒక పుస్తలు కట్టింది అంతే, కట్టింది పోయింది. అమ్మా ఈ అల్లనాయ రతన మరి ఎంతనగాని నరి అల్లవారాజు నాకు గాయం చేసిన పిల్లలు నిన్ను అయ్యయ్యి ఓ పిల్లగాడు సారంగా తల్లి కొనడమ్మా. సరే పర్వాలేదు నా బాబు నిన్ను లగ్గమాడిందంటే నువ్వు తల్లిని తల్లివి నాకు ఉప్పిన తల్లివే. అమ్మా నీకు పుణ్యం ఉంటదమ్మా. నా పావురాన్ని విద్యే నా పావురాన్ని పట్టుకొని నేను వెళ్ళిపోతా. నా అమ్మ నన్ను చూడగా ఇప్పటి 3 గడియలు కడుతుంది. అవ్వ అవ్వనల్ని వెళ్ళబడితే నేను వెళ్ళిపోతా. అమ్మా నీకు పుణ్యం ఉంటది. ఒక్క మాట, ఇప్పుడు నీ పావురం పావురం అని అంటాను. మేము చదువుకున్నది ఆడిపావరం, నువ్వు తెచ్చుకున్నది మగ పావరం. ఈ ఆడిపావరం మగ పావరం చూసింది, అది 2 వేలు కలిపిన అయిపోయింది. నన్ను వెళ్ళబడితే నేను వెళ్ళిపోతానమ్మా. కలిపినగా నేను కమ్మను కాదు, నా కొడుకు కాదురా. ఏ నాటికి నువ్వు రాకపోతావా, నీతో ప్రేమ చేయకపోతావా అని నీ కన్న తండ్రికి ఇంతవరకు చేతికి చెయ్యలేదురా. నీ మీద నాకు ప్రేమ. రావు రావు పిల్లగా వచ్చే నీళ్ళు ఇచ్చిపెడితే నేనే. అయ్యా పండేటి పంటాలు పండేటి పంటాలు వంట వంట పోవే పంటలతోటి పని ఏముంది. గోదావరిలో పొచ్చడి బియ్యం ఉన్నాయి. ఆ బియ్యమని పట్టుకొచ్చి ఈ ధర్మవరం అనగా నిన్న గారి చేతులు పెట్టి సాదుకుంటారా పిల్లగా. తల్లి కావాలి బాబాలి ఇగో తలకి పోరి గడ్డపూర వాటి తావంటాను, ప్లీజ్ రా 60 మాయనాది. అయ్యో వద్దు తల్లి
నీ సత్యంటే నువ్వు నాకు తల్లిని కదా నాయన భార్య అయినప్పుడు నా తల్లివే అబ్బా ప్లీజ్ రా నేను రాను అబ్బా నీ కొరకే బతుకుతాను నువ్వు సత్యం ఈ జన్మ నాకు ఎందుకురా అది కలం మర్చిన కోకిల గానం మర్చిన మిమ్మల్ని నాట్యం మరిచిన నువ్వు నన్ను మర్చిన నిన్ను మరవర సారంగా అబ్బా ప్లీజ్ రా నువ్వు నాకు వదిలేయ్. అబ్బా ప్లీజ్ ఏమంటావు అట్లా నువ్వు బాధపడతాడు నచ్చినోడికి ఇచ్చిన చాలు కోరినోడు కొంగు పట్టిన చాలు అనుకున్నోడు అనుకున్నా చాలు మనసుకు నచ్చిన మనసుకు అప్పుడు పిల్లగాడు చూడు ఎంతైనా కానీ అబ్బబ్బా అమ్మగారి కొండ తినమ్మ కర్మగారి పోనికి తండ్రి కలనుకున్నప్పుడు అవు ఆనాడు పిల్లగాని తండ్రికి ఏది కొడుదంటే భగవంతుడి విమల వాడ రాజన్న పిల్లగాని ప్రాణం పోతే గుళ్ళో ఉన్న నందరిని కెడికలు లెక్కలు కొట్టబట్టే కొడుక నువ్వు బయట వాళ్ళనుకోని ఆనాడు భగవంతుడు పిల్లగాని 7 గోళ్ళ బలవిచ్చిండే 7 గోళ్ళ బలవిచ్చినప్పుడు శాస్త్రులు చెయ్యే జరగని పెట్టేసిండు పిల్లగాని గిరగిర ఉడికొచ్చి వేసిన తలుపుల్లో ఒక్క తండ్రులు అన్ని వరకల్లా 7 దర్వారి పుల్లైపోయానా అయ్యా రామ రామ గోరన్న రావణ రామ రామ గిరగిర వచ్చిన పిల్లగాడి గిరగిర ఉడికొచ్చి ఒకసారి కండమా కోడ మీదకెళ్ళి బయట దొరుకుతాడు పాపగారి ముండ చూసిన పిల్లగాడు ఎప్పుడు షాది వెళ్ళిపో దొబ్బినప్పుడు అడ్డం పడ్డది పిల్లగాడు కంటమూడు కూడా అవుతాడు తిరిగినప్పుడు గిరగిర ఉడికి వచ్చి ఆ పిల్లగాని ఒంటి మీద నీ కనుక ఐసెల్ అందుకున్నదమ్మా వదిలిపెట్టే అప్పుడు పిల్లగానే ఏమనుకున్నాడు ఒకవేళ నేనేమో గోడ బయట ఉన్న పాప గారి ఉన్న లోపల ఉన్నది ఎవరన్నా పోయి మా నాయనతో నీతో మా నాయన పాలన ఇద్దరు కావచ్చని అయ్యే లింగాల కావిషల్లో వదిలిపెట్టిండే మరి ఆ గోడ సాటుకు నిలబడ్డాడు అది ఏమంటదో అని దాని మాట ఏంటంటే పిల్లగాడు గోడ సాటుకు నిలబడ్డాడు అవతల వేయండి కావచ్చని వాడు ఉరుకుతాండి కావచ్చు అనుకునే ఆ చిత్రాంగి దేవి గోడ సాటు కూర్చున్నది ఇల్లే పిల్లగా ఏమంటుంది ఒక పిల్లగా సారంగా గోడ పోతో పోతో పొరడో పొరడో సారంగా ఎంత రాజు వెళ్తావు ఎంత రాజు వెళ్తావు ఎంత దూరం పోతావు ఎన్ని చదువుతావు మీ బాబు వచ్చినాక కానిపోని మాటలన్నీ కంకడన్ని దారబోసి నాంపెళ్ళి ఒంటి తీర బండి కట్టి బండ్ల నిన్ను బండ పెట్టి నాంపెళ్ళి బండ మీద నీ పాలన చూపిస్తా పాపగారి ఉండవు ఒక్కొక్క మాట ఏమంటుంది అరే నువ్వెంత దూరం పోతావురా ఎంత చదువు చదువుతావురా మీ నాయన వచ్చినాక కానీ పోయిన మాటలు ఇక్కడ దారిపోసి వెనక ఒంటి ఈర బండి కట్టి బండి నిన్ను వండబెట్టి నా పెళ్లి బండ మీద మీ నాయనతో చెప్పిన కరకర కరకర గొంతులు గోపిత్తని ఒక్క మాట ఆ పాపగారి ఉండరంగానే పిరగాడు సారంగా శివరారు ఇన్నాడు కాదనా నా బాణం ఎట్లయినా పోతే నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నది నా జీవనం పోతుంది కావచ్చు ఆఖరిసారి ఈ మాట మామతో చెప్తానని పిల్లగాడు చిలకల ముఖం చిల్ల వేసుకొని చిలకల ముఖం చిల్ల వేసుకొని అవసర ముఖం అని వచ్చుకొని రాంగ 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 అమ్మ ఉండే భవనాల వేడిగా తింటే అమ్మ ఉండే భవనాల వేడిగా వరకు కన్న తల్లి రత్నంది దేవి కొడుక ఏందిరా కొడుక ఏందిరా అంటే అవ్వ నేను గిట్లయితే గిట్ల సంగతి మాల వీధి పోతే పాపగారి ఉండా చిత్రంగా నగలిసిందే అవ్వగన్నం పెట్టింది పండుగో మల్లది నా మీదకి వచ్చి కులాడి మొగ్గులాడింది సేదికి చెయ్యలేదు సేదికి చెయ్యపోతే పాపగారి ముండ ఏమన్నది
ఆయన వచ్చి నాకు కానిపోని మనకి అక్కడ దారిపోసి అమ్మా ఒంటికి బండి కట్టి బండ్ల నన్ను బండ పెట్టి అమ్మా నా పెళ్లి బండ మీద నాది బాణం ఆటగా అమ్మనా బాణం పోసారు కళ్ళ కళ్ళ కళ్ళకుంటే ఊలిపోయి కొడుగా ఇక నీ బాణం వేరక నేను ఎవరు కూడా బతకాలనుకున్నదే అమ్మా అమ్మనారా ఇప్పటికప్పటి కళ్ళను 60 ఏళ్ళ కొడుకైన కళ్ళ తల్లి కన్న బాలుడే ఇవాళ నా కొడుకు జీవనం పోతో ఏందో నా కొడుకు బాణం ఎట్లా తీయాలని ఆగు ఆనాడు కన్న తల్లి చిత్రామ రత్నంగి దేవినమ్మా ఏ తల్లి కని వెనకిన కన్న కొడుకు 90 తప్పులు చేసినా గాని కన్న తల్లి కొంగు కింద దాచిపెట్టుకుని నాకు కొడుకు అంటది నా కొడుకు బాణం ఎట్లా ఓడిద్దా అని ఆనాడు ఆ కన్న కొడుకును వెనుక అన్నారు కొన్నారు అటుకుల మీద ఆ కొడుకును దాచిపెట్టింది అగో పిల్లగాడు వెనక మరి ఎంత అన్నారు కొన్నారు అటుకుల మీద ఉండంగా మరి అప్పుడు చూసినావా ఆ సారంగుడు మాత్రమేనా ఇక అన్నారు కొన్నారు అటుకుల మీద దాచిపెట్టిందా దాచిపెట్టినాక మరి చిత్రాంగి మరి వాడు నా చేతికి దొరికిన పిట్ట చెట్టు ఎక్క కదరా వాడు నా దగ్గరకు వచ్చినప్పుడు నా ప్రేమ తీరప్ప కోరిక తీర్చప్ప అనుకోని అప్పుడు మాత్రమైన చిత్రాంగి కలియేడు లొగిళ్ళల్లో ఉన్నది కానాడు మాత్రమైనా 12 ఏళ్ళది నిన్నది మంది రకాని వేన యొక్క నరియంద మారాదు మరి సిరియాట మార్గాన్ని పోదాం మరి సిరియాట మార్గాన్ని పోయి మరి ఎంతైనా యొక్క అడవితో సింగారం తిరిగత్తాను పోయినోడు మరి నరియంద మారాదు నడిగాంకాడికి వచ్చేవారు దుమ్ములు కూడా దూపెక్కువైనప్పుడు కాళ్ళెక్కల ముఖం కడుక్కొని కోసిన నీళ్లు పట్టి ఆ యొక్క అనుభవిస్తారన్నప్పుడు 2 చేపలు చూడే కూడా ప్రేమ ఎంత పడ్డారు నాసునట్టకు వదిలిన చేపలకి ఇంత ప్రేమ ఉన్నది ఇంత యమనం ఉన్నది నేను నల్ల మందు తిన్నరాదు నరియందా ఓరిని పెళ్లి చేసుకొని ఇంటికాడ వదిలిపెట్టి వచ్చిన ఇప్పుడు నా నౌకరు లేకున్నా పర్వాలేదు భార్య మీద ప్రేమ ఏందిండో నరియంద మారాదు అప్పుడు గుర్ర మీద కొలువు ధనవంట రాజ్యము నేనే పోతారా అని నరియంద మారాదు తాను కూడా బయలు వెళ్ళనా అయ్యయ్యో రంక నేర్చినాడు బొంక నేర్వాలి బొంక నేర్చినాడు రంక నేర్వాలి దొంగకేమో ఉరుకుడు ఉండాలి లంగకేమో బొంకుడు ఉండాలి నీ మొగుడు మా శ్రీవారు మా హస్బెండ్ నా ప్రాణనాథుడు నా ప్రాణేశ్వరుడు 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 12 ఏళ్ళ పోతా ఆదికచ్చుడు నా భర్తకు ఇప్పుడు ఆదికచ్చు అంత ఆడదేంప పొరడు వచ్చే వాడు పోయిన వాళ్ళకి ఈయనచ్చే అనుకున్న పని అవలేనంటే పొర నిద్ర కానీ ఈయన భర్త అయితే వచ్చింది కదా కానిపోని మాటలు కంకినాడు నూరి చెప్పింది అనుకో ఈయన పోతుడు అని పానం తీస్తాడు పానం తీస్తాడు ఎట్లయితే అట్లా
పగలాడు ఏడుపులు ఏడవాలి ఏడుపులు ఎడుతున్నాయి నచ్చి ఏం చేసి అమ్ములు బంగారం అంటాడు అయ్యో ఓ నావా ఏమంట చెప్పాలి కాదే అవ్వ ఓ నావా నువ్వేమి ఇచ్చివే అవో ఓ నావా చేసుకున్నాడు చెర్ర వేయండు అవో అవ్వనే దేవుడు ఒకటారు చెప్తున్నా యాక్టింగ్ చేయాలి మంచిగా ఇట్లా చేసినట్టు ఇట్లాగా అడవి చేసినట్టు ఆ ముక్కల కొద్దిగా పత్తి పెట్టరాదు పచ్చి పెట్టి ఆ కొత్త మీద ఉప్పు పెడతా ఆ కొత్తగా ఉప్పు పెట్టి వచ్చిన కాదు పొలగాడు వచ్చిన వీళ్ళకి ఇట్లా పడితే ఇట్లా అయిన వారి నేను చెప్పుకున్నది ఇక 10 గింజలు డాంబర్ వల్లి పెట్టు ఏమంటే చెప్పాలి కాదు అవ్వా నా సంసారం మీద మీరన్నని చెప్పన్నావా నీకంటూ ఆయన మీద పడియాడు పోరాదే అబ్బో ఆయన పోయి నింపుకొని వచ్చింది కాదవా మీ అన్నే పో మీ అన్నే ఇప్పుడు అన్న ఇక్కడ ఇప్పుడు బాగా చూస్తే వెళ్ళారినాక అన్న 20 రూపాయలు వచ్చేస్తున్నాడు పో వేసవించినాకనే అన్న ఇప్పుడు బాగా ఇప్పుడు బాగా అదే అడిగిరన్నా వస్తున్నాడు కాదవా సాట సరుకు సోల సొట్టు ఆ మంచం కోళ్ళు ఇరిగినాయి ఉరిగడ్డ పొట్టే మిగిలింది కొత్త రోగా వచ్చింది కొత్త రోగా వచ్చింది బతుకది ఓ దేవుడా ఆయన వచ్చిండు అంగడి మొత్తం రావచ్చు ఇవరాక సరుకు సామాన్ తెచ్చి నీళ్ళ తెచ్చిన పోయి ఆడ కూర్చోలేనా నిన్న ఉడకంటే నీళ్లు గిలాసులు అందించడు మళ్ళీ వస్తున్నాడు అటు అయిపోయిండు అదే పోయిన ఆడ కూర్చున్నాడు బావాడు అంటే బాగా పెద్ద బలగల కలిసిండన్న మన ముఖం చూడాలని అనుకోవాలని అయ్యో మన అందరూ మంచి మంచి మన తమ్ముడు మోపాయి ఒక్కడు మంచిగా బోడ్రాలు ఉన్నాడు తమ్ముడు గుడి మొత్తం గీకత్తాండు తమ్ముడు పోపిద్దాంటే పొక్కలు పోతాడు ఏమనంటే మా పండుగ మీ పండుగనే కానీ అంటాడు అంటాడు అయ్యయ్యో బెల్లం కొడుక వద్దురా కొడుక కొత్త రోగం వచ్చింది కొడుక సరే కూడా ఈ రోగంతో పోతుంది సంక్రాంతి దాకా ఉదలుతుండే రోగం రా వద్దురా నాని వద్దురా బాబోరా మొగడు నచ్చినట్టు ఇది నాయనట్టుది దీనికి ఏం పని కొడుక తల్లిండ్రా కాయిదాలు ఏరుతుంది నువ్వు కొడుకురా పాటు లేరుకుంటారు వద్దురా ఇదేం పాప మీ వాడు వచ్చిండు మీ వాడు వచ్చిందానే నువ్వు నా మీద వాడేవా అబ్బో ప్రభుత్వం ఉన్నాడు ఫోటో ఉన్నాడు పిసాస్ వచ్చినట్టు నాలుగు అనుకుంటా నీ అక్క ఇదేం కట్లే సచిపోయిన మనిషి పీన కట్టిన ఏమనుకుంటా చేసి వచ్చిన ఏం కాదు ఏం
అర్థం కదా సచ్చినాక మనిషి సచ్చినం అంటే ఏందన్నట్టు అంటే కాళ్ళు తప్పిందయ్యా అవ్వ మొత్తం కాళ్ళు తప్పింది అయ్యా నువ్వు అంత మంచిదేనా అయ్యా నీ ప్రాణం మంచిది ఇక గచ్చే ఉంది కదా నా చేత తిన్నట్లేవు కదా మరి ఉంటుందా కొంచెం జర ఇట్లా పిలవైనట్టు బయట దొరుకుతా అంతే. అట్లా వచ్చినందుకు సాంబార్ కదా సాంబార్ మీద మనమే నాకే సాంబార్ సాంబార్ ఎందుకు లేదు? సాంబార్ కాదు మొన్న కొడుక సాంబార్ తెచ్చిపోయి తిరిగి సాంబార్ వండించాలి మటన్ చికెన్ వేసి రాత్రి మంచిగా సాంబార్ కాదు. కాదయ్యా. నువ్వు వచ్చినావు కానీ ఏం తెలియదు అత్త గిట్లే ఉండవు ఏం చేస్తలేవు అంటున్నావా ఏం చెప్తారు అంటే మనిషి గిత్త అయినా ఉంది అంటే ఏం చెప్తారు అదే గిట్లే అంటే ఏం చెప్పాలి ఒకటని చెప్పాలా రెండని చెప్పాలా బట్టలు అంటే మనం కాదయ్యా ఏందే గిట్లైనా అంటే ఇక అటు దినం నాడు ఏమైనా తిరిగారా మన కొడుకు సారంగదారుడు మాకు చిన్న ఉన్నదని మన ఇంటికి వచ్చిండు నీటికి వచ్చిందా వీడికి వచ్చిండు వీడికి వస్తే ఎవరి బిడ్డ అని నేను అడిగిన ఆయన మాకు నాకు తెలియదు నా మాకు ఆయన తెలియదు ఎవరి బిడ్డ అంటే నేను సారంగధరుడు నరేంద్ర మహారాజు కొడుకు అన్నాడు అబ్బో కొడుకో ఎటువైనా అంటే వేటపోయిన చిన్నమ్మ వేటపోయిన కాడ పావురం తప్పిపోయి వచ్చినాను ఆయనకి వచ్చిన అన్నాడు అయ్యో కొడుక అక్క కొడుకు అయినా నా కొడుకే నేను చిన్నమ్మనైతే కనతలే కానీ రాగానే రా బిడ్డ అన్న తానం పోయిపించిన అన్న వండిన అన్నం తిన్నాడు చిన్నమ్మని పండుకుంటా అన్నాడు అయ్యో బిడ్డ నే అన్న కొడుకు గీత పోద్దు ఏమి అవ్వ నీకు చూస్తుంది కావచ్చు నా కొడుకు నువ్వు నా కొడుకు అని అంటే ఆయన అన్నాడు కదా అన్నాక ఆయన ఏం చేసి దొరికేనా అద్దు చిన్నమ్మని ఇక్కడ పండుకుంటా ఉన్నాడు పండుకున్నాడు పొలాడు ఎండల కదా కొండ దగ్గర వచ్చే పండుకొని పక్కేసి పన్నాడు ఇక పన్నాక నేను అనుకున్నా కదా నేను తినే అన్న పొలాన్ని పెట్టిన ముందుగా తిన్నాడయ్యా ఇక మరి నేను అనుకోవాలని నేను అన్నా అని వంటశాలలో పోయి అన్నం వండుకుంటాను అన్నం వండుకుంటా అంటే పన్న పిల్లలు వేసేసి నా దగ్గరికి వచ్చి వెనకెనక వచ్చి చిత్రాంగి చిట్టి అంటాడు ఒక చిన్నవాడు చిట్టి అంటాడు చిన్నవాడు చిట్టి అన్నాడు అనగానే ఏంది వీడియో అట్లా మాట్లాడతాను నేను చిన్నవని కావాలి తల్లినక తల్లిని నన్ను గట్లాంటి ఏందని అంటే అంటాడు కదా గట్ల కాదే నువ్వు మా ఆయన ఎంత పెళ్లి చేసుకున్నావే నాకు ఖాయం చేసిరు ముందుగా నిన్ను నువ్వు మా ఆయన ఎంత పెళ్లి చేసుకున్నావు ఎరికేనట నాతో అంటాడు అంటే అయ్యో నాకు తెలియదు కొడుకు నీ ఖాయం చేసి నాకు తెలియదు రాత్రి లగ్గమైంది మీ ఆయన పెళ్లి చేసుకున్నావు అంటే అయితే నువ్వు పెళ్లి అయితే పెళ్లి చేసుకున్నావు కానీ నువ్వు నాకు నచ్చినావు నేను నీకు నచ్చినట్టేనా నీ చెయ్యి నా చేతికేయాలంటాడు అద్దు కొడుకో నువ్వు తల్లిని కావాలి నేను ఎంత నువ్వు కొడుకు కావాలి నీ తల్లిని కావాలి వద్దు అని అన్న అంటే గట్ల కాదే నీ మీద నా మనసు ఉన్నది నువ్వు చేతికి చెయ్యమంటాడు అద్దు కొడుక రెండు కాళ్ళు మొక్కినా ఉరికిపోయి మనిషికి రెండే ఉంటాయి అదే రెండు కాళ్ళు మొక్కంగానే జాడిచ్చి ఒక్క తన్ను తన్నిండయ్యా నిన్ను తన్ను అంతే పెద్దింట్లోకి వెళ్ళి నడిపింట్లోకి వెళ్ళి చిన్నింట్లోకి వెళ్ళి ఆకిట్లా పడ్డ చిన్నగిట్లా పడ్డది అమ్మాయికి అప్పుడే గర్భ చచ్చిపోవడం అప్పుడు నువ్వు డాక్టర్ కాడ అనగానే నేను అయ్యా అద్దుపోడు అంటే అయ్యో ఆయన గొర్రెల గొర్రెపోతు కాదు మేకలలో మేకపోతు కాదు బర్రెలలో బోటు దున్నపోతు కాదు నా మీద వాడు రుకొచ్చి మంచం తావాలని చేసి ఇల్లా తడివాడు చేసి నన్నామా తావని చేస్తే నీ చేతికి చెయ్యనా నేను అన్నానయ్యా అన్నానంటే లేదే నువ్వు చెప్పినట్టు ఇంట పోయినావు అన్నాడు నేను రెండు తలుపులు దగ్గర వేసుకొని చేతికి చెయ్యనన్నా వెళ్ళిపోయిండు కొంచెం అయితే ఇద్దరు మళ్ళీ సద్దుము లాభమైతే అంటే నీ కొడుకు నా సంసారం నీకు కాపాడునా ఇక నీ ఇష్టం నీ కొడుకు ఇష్టం నీ ఇష్టం మా ఇంటికి నేను పోతే చెరవలో పోదా నువ్వు ఎటన్నా పోయి నీ అవగారికి పోతే నీ మందికి ఎందుకు పోతే అయితే ఇప్పుడు మనం 10 లీటర్ల పాలు కాగెడతాం అలా ఒక్క శంషాలంతా పెరిగెత్తిన కుదురుకుని అందుకే దానికి నువ్వు తోడు అట్లా ఒకటి ఫ్రీ
నాకు అలవాట్లేదు నువ్వు పోతే పో. మా అన్న రెడీ ఉన్నాడు ఎవరు అన్న పోతావా? ఎదురుగా పో. నువ్వు మా తమ్ముని అడగడ కూర్చో. ఇది అన్న మా అన్న అడిగి ఉండేది. ఇంకా వాళ్ళు కాకపోతే మా రాముడు భీముడు ఉన్నాడు. ఎవరికి అర్థం రావణాసురుడు, రావణాసురుడు రెండు. అయ్యా చెప్పు నీకు ఏ నా సంసారానికి కొడుకు ఏనా ఎవరు హేగు ఆ తమ్ముని మా బాబుని ఆ తమ్ముని ఏం చేస్తావు నీ ఇష్టం చేస్తావు నీ ఇష్టం సూపర్ ఉండు, గడ్డ గడ్డ ఉండు. అందరూ ఒక తిరగరు మా తమ్ముడు. మరి అగదుడు ఇప్పటికైనా అప్పటికైనా రాజు నరియంద మహారాజు చిత్రాన్ని చెప్పిన మాట ఎప్పుడున్నాడు. నా కొడుకు సారంగుడు అటువంటి వాడు కాదు. నమ్మలేను 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 తప్పు చేసిండు తప్పు చేసిండైతే అగో పొట్టు పోయి చేనులో పడితే తొక్కడని ఉంటుంది, తొవ్వని ఉంటుంది, గన్నెలు ఉంటుంది, కలవని ఉంటుందమ్మా. నా మాట అప్పు నమ్మినవా అన్న నమ్మినా ఈయన నమ్మినవా నమ్మరు అని లింగాల చెల్లె తెచ్చింది కూడా ఈ కొడుకు చూసుకో అని ఆ లింగాల చెల్లె చేతికిచ్చినప్పుడు అప్పుడు సారం కూడా ఇంత పని చేస్తావు నీకు పెళ్లిగా ఉన్నంటే ఏ రాజ్యం అన్నది నేను తీసుకొచ్చి పెళ్లి నేను పెళ్లి చేసుకున్నాక ఎంతైనా నాకు చూసిన పిల్లను మా నాయన వేసుకున్నాను నువ్వు అట్లా అంటావు నీ సంగతి చెప్తాగు అని ఆ తెలుగుని నరి ఎంత మారదు తెలియజెప్పింది. ఇప్పుడు మాటలు ధర్మరాజు చెడిపోతాడు. ఇప్పుడు చూడు నా యొక్క కచ్చిరి మీద కచ్చి గప్పుడు 7 కనుకలు ఇక్కడికి సారంగుడు బల్లలోనే ఉన్నాడో గుళ్ళలో ఉన్నాడో ఊళ్ళలో ఉన్నాడో ఎంతైనా యొక్క మరి మాత్రం సిరగొని సింతలో ఉన్నాడు. వాన్ని ఒంటికీర బండి కట్టి తున్నపోతులు 7 తున్నపోతులు స్థాయిని కట్టి ఆ పెళ్లి గుట్ట అన్నప్పుడు ఎందుకయ్యా అంటే ఇట్లా కన్నతల్లి వెనక కాలు దాపిన కానాపకరుడు అని ఆ మాట చెప్పకయ్యా ఎంత మోసం క్షణంలో పట్టుకొస్తామని అని కటికొల్లు ఎంతైనా గుళ్ళల్లో బల్లల్లో ఊళ్ళే మొత్తం ఆ యొక్క మన మాత్రం కూడా పోసింది. అక్కడ దొరుకుతున్నాడు తల్లి దాచుకున్నాయి ఇది అట్టుకునే దాచుకునే వరకు ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి మరి ఎంతైనా ఆ యొక్క తల్లి రత్నాంగి ఆ యొక్క నీ కొడుకు సారంగుడు ఎటు వేయండు అని ఎందుకు అంటే ఇట్లా కన్నతల్లి కాలు దాపినాడు కానాపకరుడు ఆయన తీసుకురమ్మన్నాడు అని చెప్పినప్పుడు భగవానాడు చూసినవా అప్పటికైనా ఆ తల్లి రత్నాంగి ఏమన్నది మరి వీళ్ళు కూడా నమ్మన్నా అని గట్ల తప్పు చేసినోడు ఎందుకయ్యా వాడు కొడుకేమని కొడుకు ఎవనోని కొడుకు భగవంతుడు బాంచనోని కొడుకు వాడు ఎక్కడున్న వాటికోవైపు ఆనంద ఇవ్వాలి అన్నప్పుడు ఆ రోజునాడు వాటి ఆడికెళ్ళి ధనాధన రాజు దగ్గరికి వచ్చి అయ్యా నరేంద్ర రాజా మరి నీ కొడుకు ఎక్కడ తిరిగినా దొరకలేడు మరి రత్నాంగి కూడా అన్నదయ్యా రత్నాంగి ఏమన్నది ఇక్కడ దొరికినా పట్టుకొని పొమ్మన్నది అని చెప్పినప్పుడు అట్లా కాదురా దాని మాటలు మీరు నమ్మిండ్రా దాని మాటలు మీరు నమ్మకుండ్రి అదే దాచిపెట్టింది తల్లిని పడితే పిల్ల బయటికి ఆవును పట్టుకొని
పోతా అంటే లాగా ఓ అని వరి తెప్పుకొనొస్తుంది. తల్లిని పట్టరు ఫస్ట్ మంచి నూనె కడాయి పెట్టి నూనె కాలుగురి నూనె కాల్చి దాని పొట్ట మీద పోయి అది ఓ అని ఊరుతాడు వాడు ఎక్కడన్నాడు అన్నప్పుడు 7 కట్టుకొని ఇంటి ముందు 3 రాళ్ళ పొయ్యి పెట్టి నువ్వులను వేసి కలకల కలకల కల నూనె మసులుతాడు. రత్నాంగి 2 రెక్కలు 2 కాళ్ళు వచ్చేసి భూమిలో వండబెట్టి నీ పొట్ట మీద నూనె పోతాం అగదూడు కన్న కడుపు గండి పోతది అని నూనె కలకల ఉడుకుతా అంటే పిల్లగాడు అటుకుల మీద కోటేడు పెడతా నా పానం మీద మంచిగా సారంగా నువ్వు ఎక్కన్నారు నాకు నేను సత్యేది నేను ఊకే పోద్దును నువ్వు పొడిసే పొద్దు నా యొక్క నేను ఇయ్యాలి ఇంట్లో రేపు మంచిలే నా కొడుకు తప్పు ఇయ్యడు నాకు ఎరక అని ఆ తల్లి ఎడుతా అంటే కొడుకు అనుకున్నాడు. నా తల్లి ప్రాణం పోనిస్తాను ఎంతైనా యొక్క నా తల్లి నన్ను ఎట్లా దాదుకున్నది చేతిలో ఒరి ములక లెక్క దాదుకున్నాను. నేను పాపం చేయలే నేను పాపం చేస్తే నాకు బాధ అని అటుకుల మీద ఉన్న పిల్లగాడు సారంగా దిక్కురా ఎప్పుడు దునికి ఇంటి ముందరగా చెండు రాజన్నది బరాబర్యా అల్లిని పడితే పిల్ల బయటకు వస్తుంది పిల్ల బయటకు వచ్చింది. అల్లి నిడిచిపెట్టి కొడుకుని అందుకున్నాడు. ఆనాడు యొక్క ఒంటికి ఈర బండి మీద ఇనుప గొలుసుతోని కట్టి 7 దున్నపోతుల సాయిని కట్టి ఈడు లంగా అన్న తల్లి వెనికి కాలు దాపుతావు సారంగా నడువు అని రామరామ పోదండ రాముడా రాము కన్నీరు తీస్తాంటే ఏ తల్లికైనా ఆ యొక్క కానుపుల్ల కానుపు కంట కడుపు తీపండి సారంగా నీ పానం పోతున్నా సారంగో కొడుకు సారంగా నాకు ఒక్క కొడుకని ఓలే పెట్టుకొని సాదుకుంటారా తల్లి కొడుకు వెనుక అడ్డ ఉన్నది రాము నా తల్లి గుట్ట ఎక్కడ రాము భగవంతుడు ఎవలాడు రాజన్న నా కొడుకు పాపాత్ముడైతే అగో బండి నడవాలి నా కొడుకు పుణ్యాత్ముడు పరమ పదివదులైతే అగో బండ మీద బండి దిగవాలన్నది నాకు వేయలేదు సారంగుడు అగో బండి పోతా అంటే బండ మీద బండి దిగబడ్డది. బండి దిగబడ్డాక రాజా నరియంద మహారాజా నా కొడుకు పతివ ధర్మం తప్పలేదు అగో బండ మీద బండి దిగబడ్డ చూసుకోమంటే నీ యొక్క వానికన్నా ముందుగా నిన్ను చంపుతానంటారు. పల్లె ఉన్న పోరన్ని ఇడిచి ఎంత కొట్టినా దున్నపోతులు వదలేవు అగో పోరన్ని తీసుకొని అత్తాను తల్లి ఉరుకుతాంది. అది ఒక్కవేళ అత్తేమని పానం తీయలేదు పర్వతమంత గుండు ఆ యొక్క బొర్రీరు దాన్ని గుండు 7 కట్టుకొని బొరితే తల్లి పబ్బది బట్టి ఆ యొక్క బండ మీద వండుకున్నది. ఆ భగవంతా నా పానం పోతాను ఇవ్వడాలి రా నా చేసి ఆ తల్లి పండుకునే అంత గుండు ద్వారము నేను చెప్పిన అన్న చూడు మీరు నాంపేలు గుట్టవేని వేనప్పుడు రత్న ఈ ద్వారం పుడితే ద్వారంలో కూర్చొని కచ్చకాయలు ఆడుకుంటారు. బండ మీద బండి దిగబడ్డది ఇప్పుడు కూడా అట్లే ఉంది. అదే పొంగ ఎంతైనా అది పానం తీయలేదురా పాలకొడిసే చెట్టు గట్టేది పాలకొడిసే చెట్టు గట్టి అనగానే వెనక రెక్కలు ఎడిసి పాలకొడిసే చెట్టు గట్టి గట్టిల్లా ఆ కొడుకు సారంగను యొక్క బండ మీద వండబెట్టి వాళ్ళు ఒక్కసారి పానం తీయకురి కాళ్ళు ఒట్టురి కానుగులు లేరి చేలు ఒట్టురి చెట్టాలు లేరి వాని కనగుడ్లు తీరి వానికి ఆ యొక్క కరకర గొంతులు పోయి గొంతులు పోసి అగో ఎంతైనా ఆ యొక్క బండ కింద కోడే వాగులేయ
వాళ్ళు కటికొల్లు కాళ్ళు కొట్టిరు కానుగులు లేచిరు చేతులు కొట్టిరు చెట్టాలు లేచిరు కనగుడ్లు తీసిరు మరి ఎంతైనా తల నరికి మరి అన్ని అయ్యక అగలవారేసి ఆ కనగుడ్లు తెచ్చేళ్ళు ఆ తల్లిని మాత్రం వదిలిపెట్టి కనగుడ్లు తెచ్చి చిత్రానికి ఇస్తే అప్పుడు చిత్రానికి వారి నీ పానానికైనా సిద్ధమైన కానీ ఒక్కసారి నాతో ప్రాపం చేయకపోతే కదరా నీ బతుకు ఎడప్ప అని అప్పుడు కచ్చకాలు ఆడుకున్నది నీళ్లు పోసి నీళ్ళల్లో కనగుడ్లేసి అక్కడ ఉన్నదా ఈ కొడవాగుల యొక్క మరి ఆ కాళ్ళు రెక్కలు మొండము తలపాండు అన్ని కొట్టుకొని పోతాడు తల్లికి పిచ్చి వేసింది కొడుకు వెనక నా బతికేందుకు అయ్యో అప్పటికైనా యొక్క నాకు ఒక్క కొడుకు అని పొయ్యి వేసి కొల్లారు మళ్ళీ కట్టి వెములవాడ రాజన్న గుడే కట్టని ముందుగా గుడి కడితే ఆ యొక్క మరి ఎంతైనా భీమన్న చూసిరాపోరు అంటే ఆ గుడిలో కూర్చున్నాడు ఆ గుడి మంచిగా లేదని మళ్ళా గుడి కట్టిన భగవంతుడు నిలిపిన నాకు ఏ దేవుడు అక్కడికి వచ్చాను ఏ పుణ్యం చేస్తే నాకు ఏం అక్కడికి వచ్చింది అని ఆ తల్లి పిచ్చిలేసి బాధపడకుండా పోతాను బాధపడకుండా పోతా అంటే ఈ ముక్కలన్నీ ఆ యొక్క మరి వాగులో పోతా అంటే ఈ తల్లి రత్నాన్ని తోడ పుట్టిన వాళ్ళు 7 అన్నదమ్ములు సిద్ధులు వాళ్ళు తెల్లారంగా తానం చేస్తే గుళ్ళె పోయి పూజ చేసుకున్నాకనే అన్నం తినాలి వాళ్ళు తానానికి వచ్చే వరకు ఎంతైనా యొక్క ఈ కాళ్ళు రెక్కలు మెండము తలపండు వాళ్ళ దగ్గరికి వచ్చింది ఎవడ పాపాతుడు చచ్చిపోయిన మనం తానం చేసి ఇక్కడికి వచ్చినాయి తానం చేస్తే మనం పనవుడు పంప పనవుడు వేరు ఉత్తరం వేరు దక్షిణం వేరు ఎక్కడ పోయినా అక్కడికి వస్తాను ఏం చిత్రంలో ఏదైతే ఎట్లా ఇది అట్లా ఆన్ని ముక్కలు మనుషుడు పట్టుకున్న బండ మీద కచ్చిరు దేని దాన్ని వండబెట్టిరు సంజీవాకు తెచ్చిన నలిసిరు భగవంతా శంకరాంత దండం పెట్టి దండం పెట్టే వరకు కాళ్ళకు ఏళ్ళకు అన్ని ఇక్కడెక్కడ అతుక్కొని మరి ఎంతైనా భగవంతుడు పోయే జీవి ఎక్కపో వందిలో పోసినాక మరి అన్ని దొరికినాయి కానీ కళ్ళు అరే నువ్వు ఎవరు బిడ్డ నీ పేరేంది నీ అవ్వ పేరేంది నీ అయ్య పేరేందంటే మా నాయన నరియంద మా అవ్వ రత్నాంగి మరి నా పేరు సారంగ అన్నప్పుడు 7 ఆ యొక్క వాళ్ళు సిగ్గులేనే మరి ఆ యొక్క శిలతోడ పుట్టిన అన్నలేనే అన్నాడు అరే నేను ఎవరో అనుకున్న ఆ యొక్క మన రత్నాంగి అనుకున్న కొడుకు సారంగుడు ఈ భగవంతుడు ఆ యొక్క మరి మాత్రమైన ప్రాణం తీపించడు భగవంతుడు ఉన్నాక వీని పాన పెట్టవద్దురా మన చెల్లె కోడి కష్టాలు పడి గుడి కట్టి ఈ గుడి ఉంటేది లేకుంటేందిరా 7 సిద్ధులు 7 గడ్డ పాలలు అందుకోని రాజన్న గుడి అని వస్తా అంటే అప్పుడు భగవంతుడు ఎవడాల రాజన్న గుళ్ళు ఉయ్యాలి చెప్పాలని అడుగుతాను వాళ్ళు దబ్బన పానమే తీస్తారా వాళ్ళు గుడే కూల కొడతారని 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తుకొని వాళ్ళకి అడ్డగోలు వచ్చి బిడ్డ తొందర పడితే తొవ్వ దువ్వది ఉప్పు నీళ్ళకి ఇల్లు కాలే ఊపిరి పడితే వచ్చేవారు ఉపవాసం ఉంటే అప్పు వేరు ఏదన్నా కట్టముంటే నాతో చెప్పుర్రు అంటే మా చెల్లెకు సంతానం ఇచ్చిన దేవుడు అన్నోడు ఎవర్రా ఈ అక్క ముందుగా బాగా బిడ్డ ఏ కట్టో పార్రా వాడు ఎక్కడో చూద్దాం పా అని తీసుకొని వచ్చాం అన్ని కాళ్ళు చేతులు అన్ని బరాబరే ఉన్నాయి మాట్లాడతాడు కళ్ళు లేవు మరి కళ్ళు ఎట్లా కావాలి ఇక్కడ కూర్చొని ఆ భగవంతుడు చేతులు చూస్తే చిత్రాంగి యొక్క మరి మాత్రం తన అప్పులో పెట్టుకుంది అక్కడ ఉన్నాయా ఆనాడు 2 రామచిలుకలు వెలిసిండు భగవంతుడు కనగుడ్లు పట్టుకరమ్మన్నాడమ్మా కనగుడ్లు పట్టుకొచ్చినాక వీళ్ళు 7 సిద్ధులు వెనకనే ఉన్నారు నేను ఏమన్నా మాట అంటే నా పానిత్రం భయపడి ఆగం 2 కళ్ళు ఏదేటాన్ని చూడలే ఎడవది కుడికేసిండు కుడి ఎడవకేసిండు ఎడవకాంచం వెళ్ళే ఎడి రాజలింగు కుడికాంచం వెళ్ళే అగో గుడి రాజలింగంలో అక్కడ పేరు పడ్డది అంత కాళ్ళు రెక్కలు ముఖం అంత బరాబరే కానీ కళ్ళు తేడా ఒకటి ఇడు చూస్తుంది అప్పుడు మాత్రం అనగా మరి అన్ని వేసిన కళ్ళు మళ్ళీ తీయనంటే కాదు కనుక సారంగా నువ్వు ఒక ఏషం చెప్తే ఏషం కట్టుకుని కొయ్యేషం కడతా ఈ కొయ్యేషం మీద మరి ఎంతైనా యొక్క వెములవాడ పళ్ళు మరలని తల్లి ఉన్నది అక్కడ వెనక సీర ఉన్నది కాత్ర చిత్రంగా ఉన్నది ఏర్పాటు చేస్తారా చేయరా పోయిరా పో
తోలేడు వైరాపం తోలితే ఆ యొక్క ఏషం కట్టుకొని మరి తల్లి దగ్గరికి వస్తే ఆ తల్లి చూడు రత్నంగా చూసింది కాళ్ళు చేతులు ముఖం అంతా నా కొడుకే కానీ కళ్ళు కాదు వీడెవడో నా కొడుకు కాదని ఆ యొక్క రత్నంగా అడికెళ్ళి చిత్రంగా వస్తే చూస్తే సార్ అబ్బా వీడు మళ్ళా చిన్న చంపిన ఇప్పటికైనా ఎక్కడ ప్రేమిస్తున్నా కానీ కళ్ళు కాదు వీడు కళ్ళు కాదు వీడెవడో అని విడిచిపెట్టినాక పిల్లగాడు సారంగా దేవుడు సచ్చి పుట్టినోడు బాధపడకుండా అయ్యా అది నారాయణుడా నారాయణ ఆడకెళ్ళి సారంగుడేడు కట్టిండు సారంగుడు నా పెళ్లి గుట్ట మీద కట్టి చెయ్యను నేరం మొయ్యను బరువు నా మీద మోపింది నా వచ్చి బాధపడకుండా భగవంతా శంకరాన్ని ఆది చేసి అగో గుట్ట మీద భగవంతుడు శిల అయిండగా సారంగుడు శిల విగ్రహం అయిపోయాడు గుళ్ళు కట్టి పూయలు ఎత్తా ఉన్నారమ్మా సారంగుడు శిల అయిపోయాడు మరి మాత్రం అనగా ఇప్పుడు రత్నాంగి కోటి ఏడు పేర్చుకుంటా గుడికాడి పోయి గుడి ముందర పూజ చేసుకుంటా మరి అయ్యా ఎల్లా యొక్క మరి ఆవులవారి ఇళ్ళల్లా అగో చక్కని లచ్చ పేరు మీద మరి ఎంతైనా యొక్క రామరామ అనిపించుకున్నారు మందిలో ఆ యొక్క లచ్చ మనకెట్లా కనిపిస్తుంది అరే అల్లల్లా నీరల్లు అల్లా నీరల్లు అల్లల్లా నీరల్లు అల్లల్లా నీరల్లు అల్లా నీరల్లు అల్లా నీరల్లు అయ్యో నా విద్యరాలా అవ్వడ పోతా ఉన్నా మీ అవ్వడ పోతా ఉన్నా నా విద్య కవిత నేను పోతన్నా నా అల్లుడా మల్లేశో నా విద్య అయిమవ్వ నేను పోతన్నా నా అల్లుడా వెంకన్నా నా బిడ్డ జోదవ్వ నేను పోతన్నా నా అల్లుడు నాగరాజు నా బిడ్డ పద్మవ్వ నేను పోతన్నా నా అల్లుడు నా బిడ్డ సరుప ఎరిమి అవ్వ విడగాన రాదు దత్తాని లచ్చవ్వ దుఃఖం పెట్టినాదా దూరమాయినాదా నా కొడుక కుమారస్వామి నేను పోతన్నా నీ వెళ్ళిపోతా ఉన్నా కోడాల చంద్రకాల ఎలిమి అత్త ఎడగాన రాదు మనవాడ సాయి నేను పోతన్నా నేను వెళ్ళిపోతా ఉన్నా మనవరాల కావ్యశ్రీ ఎలిమి అమ్మ ఎడగాన రాదు మరి ఆత్మకల్ల తల్లి రేణుక ఉండబట్టి అయ్యో జై జై నందన